నమస్కారం సార్. ఎక్కడ స్టార్ట్ అయింది రాజా? ఆ ప్రోగ్రాము అయ్యే నాటికి ఆంధ్ర మొత్తం తెలిసిపోయింది. బిజీ డేస్ ఆఫ్ రైటర్ పోసాని కృష్ణమూర్తి ఎలా ఉండేది? 18 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఆ, ఒక స్టేజ్లో 22. అడిగితే ఇండియాలో ఎవరు లేడు. అంటే ఏంటి ప్రాక్టీస్ దానికి? అవసరం అవసరం. బతకటం అవసరం. అంటే యాక్టింగ్ అంటే ఇష్టమా? లేదు, బలవంతంగా చేసేవాళ్ళు. చిరంజీవి గారికి చూపించారంట. ఈ ఈ పోసాని ఈ కామెడీ ఇవే సినిమా హిట్ అవుతాయి అన్నాడు. సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఒక నైటీ వేసుకుని, ఇప్పుడు ఈ సినిమా చూస్తే శారీ కట్టుకుని, నైటీ వేస్తే జనం వస్తారా? ఎవడొస్తాడు? ఈ చీర వేస్తే సినిమా ఆడుద్ది, చీర వేయకపోతే సినిమా ఆడదు అనే భావన వద్దు. రైటర్ కింద ఉన్న మీరు డైరెక్టర్ కింద మారాలి, నేనే ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది ఫస్ట్ టైం మీకు? ఆ కథ అంతా మారిపోయింది. మీరు అనుకున్న కథ అది కాదు. లేదు, 50% పైన లేదు కథ. అదేంటి సార్? మీరే కదా డైరెక్టర్, కూడా మీరే కదా. ఒక ఆర్టిస్టుడు నమ్మి మొదలుపెట్టారు. చూడాలి ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమా అని. వద్దు, అదైతే మరి సినిమా చూడరాళ్ళు. ఓ ఈ పాయింటా, ఈ పాయింట్ చాలా ఉన్నాయి లేబ్బా అంటారు. ఎలా జరిగింది సార్ ఆ జర్నీ అనేది అసలు? ఎవరు? మీ నాన్న అన్నాడు. మా నాన్న ఏం చేస్తాడు అంటే కూలీ అండి అన్న. ఓ కూలీ కొడుకు వాళ్ళు. మా నాన్న ప్యాకెట్లో డబ్బులు బాగొట్టి ఆయన ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. అది ఏ బంధువు మాకు ఒక ₹1 ఇచ్చిన వాళ్ళు లేరు. తర్వాత నా దగ్గర సాయం పొందారు, 5,000 లెక్క. మీరు ఏ మొండి ధైర్యంతో అలా మరి సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చారు? నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. ఆ పక్క వెంకటేశ్వర గారు, ఈ పక్క గోపాలకృష్ణ గారు. అంటే అప్పుడు నా మనసులో అనుకున్నా, నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను. ఎవ్వరూ లేకుండా నా ముందే కూర్చుంటే ఆయన దేవుడు నా కోసం ప్రాణం కూడా ఇస్తాడు. లేదంటే పాలిటిక్స్ అనేది ఎందుకు సార్? ఎందుకు ఆ జోన్లోకి వెళ్ళాలనుకున్నారు? ప్రజలకు ఎలా ఉన్నారు, మీకు ఏమేమి కావాలి కోరుకుంటున్నారు, అవన్నీ చేస్తా. గెలిస్తే ఎడగలుగుతాం సార్ మనం. మీరేమో డబ్బులు ఇవ్వరా, మీరేం బొద్దు ఇవ్వరా, నీకు చేయండి సార్. ఆ డబ్బులు ఇవ్వండి, ఆ ముందాగండి. నేను ఇచ్చారనుకో, గెలిచారనుకో, చిలకలు ఊరిపేట మొత్తం తినేస్తా. నమస్తే పోసాని కృష్ణమూర్తి గారు. సార్ నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు కింద లేదు పైన లేదు. ఎప్పుడు భూమి మీద ఎలా నడుస్తారో సేమ్ నేను అలాగే నడుస్తా. గ్రౌండెడ్గా ఉంటారు అంతే. అందుకనే సార్ మీకు ఇంత లాంగ్ స్టాండింగ్ కెరీర్ ఉండడానికి కూడా కారణం అదే. ఒకే సంవత్సరంలో 9 సినిమాలు, 10 సినిమాలు, 12 సినిమాలు రాస్తూ, ఒకే రోజు 10-15 మీటింగ్లకు అటెండ్ అవుతూ కూడా అంత బిజీగా ఉన్న మీరు, 100 సినిమాల పైగా రైటర్గా పనిచేసిన మీరు, తర్వాత డైరెక్టర్గా, నటుడిగా 500 సినిమాలు సార్ ఆల్మోస్ట్ ఈజీగా. సో ఉన్నారంటే కారణం అదే సార్ యాక్చువల్గా. సార్ అయితే ఫస్ట్ మీరు అన్న అంటున్నారు కానీ, బట్ బేసిక్గా మిమ్మల్ని చూడంగానే అందరికీ వచ్చే ఫస్ట్ పేరు రాజా. అవును, రాజా. రాజా అనేది చాలా క్యాజువల్ వర్డ్. అవును, బట్ దానికి ఒక స్టార్ స్టేటస్, ఒక కల్ట్ స్టేటస్ ఇచ్చారు మీరు. సో అసలు ఎలా కాయిన్ చేశారు సార్ రాజా అనేది? ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది రాజా? అది మా టీవీ ఉంది, అందులో చిన్న పిల్లలు ఉంటారు. చిన్న పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది. అందులో ఓంకారు అందులో గైడ్ చేసేది. అవును. అయితే నన్ను పిలిచారు. అంత బిజీలో కూడా మురళీ గారు చిన్నపిల్లలది మీరు ఉంటే బాగుంటుంది, ఆమె ఉన్నారు, రజనీ గారు కూడా ఉన్నారు, పెద్దాళ్ళు ఉన్నారు, మీరు కొన్నాళ్ళని ఉన్నాడు, కనీసం అంత 1 గంట 2 గంటలు అటు చేసుకోండి. వెళ్ళాం. ఆ చిన్నపిల్లలు డ్యాన్స్ చేస్తుంటారు. కొంచెం పిల్లలు సరిగ్గా చేయకపోయినా కానీ బాగుందని చెప్పాలి, కోపడకూడదు. అందుకని అట్లా అడుగుతుంటే డ్యాన్స్ అయిపోగానే జడ్జీలు అడుగుతారు కదా, నేను అమ్మ లక్ష్మి నువ్వు బాగా చేసావు, నువ్వు చేసినట్టుగా నాకు చేత కాదు కదా నవ్వుకునేది. అన్నీ బాగా చేసావు, ఇంకొంచెం బాగా చేస్తే నెంబర్ 1 అయ్యేదానివి. మరి నెక్స్ట్ టైం ఇంకా ఇబ్బంది లేకుండా చేస్తావంటే చేస్తాను అంకుల్ అంటే లవ్ యూ రాజా అన్న. అంటే
థ్యాంక్ యూ రాజా అంది ఒక అమ్మాయి. ఎందుకంటే అందరు నవ్వారు. నెక్స్ట్ 2 సార్లు అన్న తర్వాత 3సారి పిల్లలందరూ స్టేజీ మీదకి వచ్చి లవ్ యూ రాజా అంటున్నారు. అది ఆ ప్రోగ్రాము అయ్యే నాటికి ఆంధ్ర మొత్తం తెలిసిపోయింది. రాజా రాజా అంత ఫేమస్ అయిపోయింది. ఇప్పటికి ఎవరైనా వాళ్ళు సినిమా వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ కనీసం కాశ్మీర్ వాళ్ళు కానీ కాశ్మీర్ అక్కడికి అదంటారు, అట్లా పెట్టి లవ్ యూ రాజా అనేవాళ్ళు. అంతకుముందేమో మెంటల్ కృష్ణ అని పిలిచేవాళ్ళు. ఏ సినిమా చేస్తే ఆ సినిమా అది అట్లా 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 స్టాంప్ అయిపోయేది. అదే నాకు ఆశ్చర్యంగా ఉండేది, ఆనందంగా ఉండేది. అంటే ఇంతమందిలో ఇంత పెద్ద ఇండస్ట్రీలో నాకు ఇంత గుర్తింపు ఆ ఇండస్ట్రీలో ఉంది, ప్రజల్లో ఉంది. అది నాకు అదృష్టం. ఇప్పుడు చాలామంది చాలా సినిమాలు చేస్తుంటారు సార్, ఎవరికీ కూడా ఆ సినిమా పేరు ఆ క్యారెక్టర్ పేరు ఆపాదించి పిలవడం అనేది చాలా తక్కువ మందికి జరుగుతాం, చాలా తక్కువ. బట్ మీరు మాత్రం అది అటైన్ చేయగలిగారు. అది కాకుండా నమస్కారం సార్, ఇది నేను సినిమాల్లో పెట్టా. బయట వాళ్ళు ఇప్పటికీ ఇట్లా అనండి సార్ ఒకసారి అంటారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. అది బయట వాళ్ళు మేనరిజం ఫ్యాన్స్ అయ్యారు. అంటే మన రాజస్థాన్ మేము షూటింగ్కి వెళ్తే తెలుగు ఇక్కడ ఎంతమంది ఎట్లా మాట్లాడతారో అంత జనం వచ్చారు మొత్తం. వెస్ట్ బెంగాల్ కానీ కాశ్మీర్ నేను మా భార్య వెళ్ళాం చూడటానికి. అక్కడ ముస్లిం సోదరులు చాలా ఎంత ఓ రాజాజీ అక్కడ కూడా ఎట్లా గుడ్డ పెట్టుకున్నాను. ఎందుకో పెట్టుకుంటే 2, 3, 4 కోట్లు దాటాం నడుచుకుంటా. అంటేనే రాజాజీ అన్నాడు. ఎటు తిరిగా నికాలో అన్నాడు, తీసా. రాజాజీ ఎందుకు దాచిపెట్టారు, మీ కళ్ళు చూడగా తెలిసిపోయింది మాకు అన్నాడు. ముస్లిం అన్న ఆశ్చర్యం కొట్టి వాళ్ళు షాప్లో తీసుకెళ్ళి వాళ్ళ అన్నదమ్ములు నాకు నా భార్యకి స్వీట్లు పెట్టి టీ ఇచ్చి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటంటే ఒక గైడ్ చేసి పంపించారు. అది ఇక్కడెక్కడో జరిగిందంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే అనుకోవచ్చు, కానీ బట్ ఎక్కడో కాశ్మీర్లో కూడా గుర్తుపట్టి అన్ని గుజరాత్ అయినా కానీ ఇంకోటైనా కానీ ఇండియాలో ఎక్కడైనా కానీ గుర్తింపే ఉంది. అదొక అదృష్టం వచ్చింది నాకు. అయితే ఇప్పుడు ఎక్కడో గుంటూరులో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి స్టార్ రైటర్ అంటే ఎవరన్నా పెద్ద డైరెక్టర్ అడిగినా కూడా రాయలేని స్థితి, అంటే చేతిలో ఒక 15 సినిమాలు 20 సినిమాలు రన్ అవుతున్న స్థితికి రావడం అంటే ఆ జర్నీ అనేది నాట్ అన్ ఆర్డినరీ జర్నీ సార్. అదేదో జస్ట్ కష్టపడిపోతేనో లేకపోతే దీంతో వచ్చేది కాదు. సో ఎలా జరిగింది సార్ ఆ జర్నీ అనేది అసలు టోటల్గా? అంటే నేను పుట్టినప్పటి నుంచి నేను కవిని కాదు, అలాగని మా ఇంట్లో విద్యావంతులు లేరు. మా నాన్న చదువు లేదు, మా అమ్మకి చదువు లేదు, 1వ తరగతి 2వ తరగతి. ఎవరు మా ఇంట్లో చదువుకున్న వాళ్ళు లేరు. కానీ నన్ను చదువుకోవాలని అని నాకు అనిపించింది. ఎందుకు అనిపించిందో, చదువుకుంటామంటే చదువుకుంటా చిన్నప్పుడే. అప్పుడు మా నాన్న ఇక్కడ స్కూల్లో పడేశారు, ఎలిమెంటరీ స్కూల్లో పెదకాకని. అంటే నేను చదువుతూ ఉంటే వాళ్ళ అందరు పిల్లలు స్కూల్ టీచర్స్ హెడ్ మాస్టరు అడుగుతుంటే మా నాన్నకి సుబ్బారావు పిల్లోడు బాగా చదువుకుంటాడు, చదివించు అంటారు. 7 సంవత్సరాలు 7వ తరగతి దాకా చదివిన తర్వాత ఇంకా డబ్బులు అయిపోయినాయి, డబ్బులు లేవు. 7వ తరగతి నుంచి తర్వాత చదవడానికి అంటే నన్ను చదివించడానికి లేవు. అదే సార్, బుక్ కొనడానికి కానీ అవి కానీ చెప్పులు కానీ అవి. లేకపోతే మా నాన్న ఏం చేశాడంటే, నేను చదువుకుంటానంటే మోతడకని ఊరుంది గుంటూరు నుంచి అమరావతి వెళ్తుంటే, మోతడకలో మా మేనత్త వాళ్ళకు స్థితిపరులే మా నాన్న చెల్లెలు, నన్ను తీసుకెళ్ళి ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టాడు. పెట్టి చెల్లెమ్మ ఇది నేను చదివించుకోలేకపోతున్నాను, 10వ తరగతి దాకా చదివించు ఇక్కడ అంటే, ఆమెకి పిల్లలు లేరు మా మేనత్తకి. 4 మేనత్తలకి పిల్లలు లేరు. నలుగురికి లేరు. మా నాన్న కొడుకే పిల్లలు. అది పోనయ్యా నేను వదిలిపెట్టి వెళ్ళిపో, అట్టానే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ నుంచి 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినాయి. మారిస్తే వచ్చి ఇంట్లో చెప్పారు, ఒరే చదువుకుంటున్నాడు బాగా, 10th క్లాస్ చదివాడు,
మంచి మార్కులు వచ్చినాయి. అందుకని ఏం చేశాడంటే జేకేసీ కాలేజీలో ఆ, ఒక లెక్చరర్ ఎంకేఆర్ మారుపూడి కోటేశ్వరరావు గారు అని మా ఊరే, మా నాన్నకు ఫ్రెండ్ ఆయన కమ్మ హాస్టల్లో వార్డెన్. ఓకే. నువ్వు పోసుబారావు నేను వంట చూసుకుంటానులే అని నన్ను ఆ హాస్టల్లో పడేశాడు. అంటే హాస్టల్ ఫ్రీ, జేకేసీ కాలేజ్ గుంటూరు. రోసే గారని ఉన్నాడు ప్రిన్సిపల్, స్ట్రిక్ట్. నా చూసి 10th క్లాస్ బాగానే చదివావు నువ్వు, ఎవరు మీ నాన్న అన్నాడు. మా నాన్న ఏం చేస్తాడు అంటే కూలీ అండి అన్న. ఓ కూలీ కొడుకు నువ్వు, అదే ఓకే చదువుకో, ఎంత చదువుకో, బాగా చదువుకోవాలి నువ్వు అని అక్కడ ఇంటర్మీడియట్ సీట్ ఇచ్చాడు. నాగార్జున యూనివర్సిటీలో ఎంఏ సీట్ వచ్చింది, మామూలుగా ఫ్రీగానే, ఓసీలోనే వచ్చింది. అది పాస్ అయ్యా. పాస్ అయిన తర్వాత మద్రాసు వచ్చా. ఈ మధ్యలోనే మా నాన్న ప్యాకెట్లో డబ్బులు బాగొట్టి పిల్లాడి కోసం డబ్బులు చదువుకోవడానికి లేవు, ఇంటో లేదని ఆయన ఆత్మహత్య చేసి చచ్చిపోయాడు. మీ ఫాదరా? ఆత్మహత్య చేసుకొని పొలంలో వెళ్ళి పెరామర్ ఫుల్ బాటిల్ తాగాడు, క్లీన్గా చచ్చిపోయాడు, టెన్షన్ లేకుండా. అంటే అమ్మో నేను తాగాను కాపాడడం లేకుండా అక్కడే నేను వచ్చేలోపే చనిపోయాడు. అది బ్యాడ్ లక్ కొన్ని. ఆ తర్వాత మద్రాసు వచ్చి మద్రాసులో కొంచెం జాబ్ చేస్తా. అప్పుడు ఏంటంటే ఒక చిట్ ఫండ్లో దవడ చిట్ ఫండ్స్ అని ఉంది. అప్పట్లోని బ్రహ్మానందం గారు అని చాలా మంచోడు, దేవుళ్ళు అంటాడు. నాకు వెంటనే 200 రూపాయలు 400 రూపాయలు దానికి వచ్చి ఆడ వర్క్ చేశాను. నాకు నచ్చి ఒక 3-4 నెలలకే నన్ను మేనేజర్ చేశాడు ఆ బ్రహ్మానందం గారు. అక్కడి నుంచి ఏంటంటే మార్గదర్శిలో వచ్చింది ఛాన్స్ నాకు. స్టాండర్డ్ కదా, ఖమ్మం వెళ్ళా ఒకే రోజు. నాకెందుకు నసలా, మా ఊరు వెళ్ళిపోయా. ఊళ్ళో ఉండలే, వద్దనుకొని బొంబాయి వెళ్దాం అనుకున్నా. అంటే నాకు ఏంటంటే బస్సు ఎక్కా, ఆడికి వెళ్దాం వెళ్ళిపోదామని. తిరుపతి వెళ్దాం చూద్దామని. తిరుపతి వెళ్దామంటే నాయుడుపేట దగ్గర ఎక్కడ ఆగింది తెల్లారగట్ట. అయితే టీ తాగుతుంటే అందరూ ఆడ బస్సు ఉంది, వాళ్ళు ఆర్టీసీ బస్సు అది ఉంది. ఇప్పుడు తిరుపతిలో ఏం చేయాలని నేను అనుకున్నా. ఆ బస్సు ఏంటంటే అంటే అడిగితే ఒక్క రోడ్డు మద్రాసు వెళ్తుంది, మద్రాసు వెళ్దాం అని అంటే 5 రూపాయలు అక్కడ పోసి అక్కడ దిగిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చా. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి చదువుకోవడానికి కూడా ఇబ్బందులు పడి, బట్ ఏదో రకంగా చదువు పూర్తి చేసి ఇదంతా చేసి ఉన్నప్పుడు ఏంటంటే ఒక ఉద్యోగమే అనేదే ఉంటుంది. కానీ ఎవరి మైండ్లో అయినా కూడా మనం అంటే సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం లేదా అక్కడ ట్రయల్స్ వేద్దాం, ఇది ఉండదు సార్ ఎవరికి కూడా. ఎందుకంటే భయం, అవుదో తెలియదు కాబట్టి. అవును. బట్ మరి మీరు ఏ మొండి ధైర్యంతో అలా మరి సినిమా ఇండస్ట్రీ వైపు వచ్చారు? అంటే నాకేం నమ్మకం ఏంటంటే నేను ఎక్కడున్నా ఆడ ఏ పనైనా నేను చేయగలను, ఒకటి నా నమ్మకం. ఎన్ని అవర్స్ అయినా చేయగలను. పొద్దున్నే 7 కాడ నుంచి నైట్ 12 దాకైనా నేను వర్క్ చేయగలను. నాకు వెరీ హెల్తీగా ఉండేవాడిని. అప్పటికి ఇప్పటికి అంతే. అప్పుడు ఇంకా హెల్తీ. 10 గంటలు 12 గంటలు 15 గంటలు కూడా వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. టమాటా పుట్లు కుట్టిన రోజులు, సినిమా హాల్లో టికెట్లు చింపిన, నేల పెంచే ఇవన్నీ చేశారు మీరు. నాజ్ థియేటర్ ఇప్పుడు ఉంది కదా. అవును సార్, అవును. నాజ్ అందులో నేల క్లర్క్ని ఓకే టికెట్లు అమ్మేవాడిని బుకింగ్లో. ఆ తర్వాత టమాటా పుట్లు కుట్టేవాడిని. సీజన్లో టమాటాలు వస్తాయి కదా, అవును, అవి గంపలో పెట్టి తాడుతో కుట్టాలి కదా, అవును, గుడ్డతో. దానికి ఎంత 7 మొదలు పెడితే 10-10:30 దాకా చేస్తే 7 రూపాయలే వచ్చేది. 5 రూపాయలు 7 రూపాయలు. అదే గొప్ప అప్పుడు. అవును. అవి కూడా అప్పుడు బుక్స్కి పనికి వచ్చేవి, నాకు పెన్ను పనికి వచ్చేది. ఒకసారి చెప్పులు కొనుక్కున్నాను. అట్లా అవన్నీ నాకు సంతోషం కూడా. ఎప్పుడు చదువుకుంటా ఎవరు అడగరు కదా. మా అన్న చనిపోయాడు కదా, మా అమ్మ నేను వాళ్ళు వేరేవాళ్ళు. అది ఏ బంధువు మాకు ఒక 10 రూపాయి సాయం చేయాలి.
ఇచ్చిన వాళ్ళు లేరు. తర్వాత నా దగ్గర సాయం పొందారు 5,000 లెక్క. అప్పుడు జింబో వల్ల పోసాని కృష్ణమూర్తి అయిపోయాడు. అసలు పేరు జింబో కాకానంత. దాంతో పోసాని కృష్ణమూర్తి అయిపోయాడు మా బంధువులకు కూడా. అప్పుడు నేను అరే అనడానికి కూడా వాళ్ళకి సిగ్గొచ్చి ప్రేమగా మురళి, అబ్బాయి మురళి ఆ లెవెల్కి వచ్చాను. అది అక్కడ నేను నా సొంతంగా నేనే పనిచేసుకునేవాడిని, ఎవరిని అడగల. ఓకే. మా మేనమామల్ని వాళ్ళని అత్తలకి అక్కల మొత్తాన్ని ఎవ్వడు, మా అమ్మ నేను. అసలు మా అమ్మ ఎలా ఉంటుందో నేను మా అమ్మని ఫాలో అయ్యేవాడిని. ఎప్పుడు క్వైట్గా ఉంటుంది, సిన్సియర్గా ఉంటుంది. ఎవరు ఒక మాట అన్నపడదు, అనదు. అట్లా నాకు ఇష్టం. మీ వ్యక్తిత్వం అంతా కూడా మీ అమ్మగారి దగ్గర నుంచి? మా అమ్మ నుంచి. మా అమ్మ తర్వాత మా నాన్న, మా అమ్మే ఫస్ట్. అట్లా చేసుకొని మద్రాసు వచ్చిన తర్వాత ఇవన్నీ నా కష్టాలు అనిపించలా. ఏది మళ్ళా గురువు గారికి కాళ్ళు పట్టడమైనా, గురువు గారి ఆరోగ్యానికి మందు రాయటానికైనా, ఇంకో గురువు గారికి మందు రాయటానికైనా కానీ అవి నాకు పెద్ద ఇష్యూ కాదు. వాళ్ళిద్దరు నాకు తండ్రి లాంటి వాళ్ళు. పరచూరి గారు, నా గురువు పరచూరి ప్రతిష్ట వెంకట గోపాలకృష్ణ గారు రాసుకుంటా ఉన్నాను నేను బయట వరండాలో. అలా అసిస్టెంట్ డైరెక్టర్, కో డైరెక్టర్ ఉంటారుగా. నేను ఫైల్ పట్టుకుని వెనక నుంచున్నా. ఆయన రాసుకుంటూ చూశాడు, ఎవరయ్యా నువ్వు అని. కొత్త వాడు ఉంటాడు కూడా. దగ్గరికి వెళ్ళి నా పేరు పోసాని కృష్ణమురళి అండి, నేను ఎంఏ చదువుకున్నాను తెలుగు, మీకు అసిస్టెంట్గా అవకాశం ఉంటే ఇవ్వండి సార్ అన్న. మా దగ్గర లేవు అన్నాడు. థ్యాంక్ యూ సార్ అన్న. వెనక వెళ్ళి ఆ గేట్ దగ్గర ఉన్నా. వాళ్ళు బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్దాంలే, వాళ్ళ ముందు మీద వెళ్ళటం దేనికని ఆయన పోయి కారు ఎక్కి వెళ్ళారు. వాళ్ళందరూ అసిస్టెంట్లు ఎక్కారు. వెళ్ళిపోయి కొంచెం ఇక్కడ నుంచి ఆ చివరి దాకా వెళ్ళగానే కారు ఆగింది. వంగి చూశాడు ఈయన. చూసి ఏమో ఇట్రా అన్నాడు. నేను వెళ్ళా పైపెట్టుకొని, రేపు 5:30కి రా, నీ సంగతి చూస్తా, నీ సంగతి నీ ఎవరు ఏంటో అట్టాడు మాట అన్నాడు. సరే సార్ అన్న. నేను ఎప్పుడు టైంకి ఉంటా. కరెక్ట్గా 5ంటికి వచ్చా. 5ంటికే వచ్చా. వాళ్ళు అప్పుడే ఆ ఎదురు ఇంటి నుంచి పరచూరి వెంకటేశ్వర గారు వచ్చారు. అక్కడ ఆ ఇల్లు ఎక్కడ, ఎదురిల్లు ఇక్కడ. ఓకే. అంటే ఇది చెప్పాడు, పెద్దబ్బాయి ఈ కుర్రాడేరా, ఎంఏ చదివాడు అంటే, ఏమయ్యా పిచ్చా మీకు, సినిమాలు వచ్చి చదువుకున్నావు, ఎంఏ చదువుకున్నావు, పాస్ అయ్యావంట, లెక్చరే చేసుకోవచ్చు కదా, సినిమాలు వేషాలు గీసాలు పిచ్చారంటే. నేనేం మాట్లాడలే, కామ్గా మాట్లాడు. ఎందుకు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఏంటో అని, నాకు భయం ఎందుకు లేదు అని చెప్పి భయం అని ఆగా కామ్గా. ఆన్సర్ చెప్పినా కానీ బాగోదు కదా. అంటే మావాడు ఎలాగంటాడు లేవయ్యా, దా కూర్చోద్దా. అంబాసిడర్ గారు నన్ను మధ్యలో కూర్చోబెట్టారు. ఆ పక్క ఈ పక్క, ఆ పక్క వెంకటేశ్వర గారు, ఈ పక్క గోపాలకృష్ణ గారు. నన్ను మధ్యలో కూర్చోబెట్టారు కదా, పిల్లవాడిని కదా, 20 అంటే అప్పుడు నా మనసులో అనుకున్నా, నేను ఇక్కడ సెటిల్ అయిపోయాను. అటు ఇటు ఉన్నారు కాబట్టి దిగ్గజాల అది అనుకున్న మనసులో అప్పుడే ఉన్నా. అప్పటి నుంచి 5 స్టార్ హోటల్లో వాళ్ళ సిట్టింగ్లో, అడయార్ హోటల్లో వాళ్ళు వచ్చారు. ఆ డైరెక్టర్ ఉన్నాడు, ఓ మేనేజర్ గారు, ప్రొడక్షన్ మేనేజరు, అసిస్టెంట్ ఉంటుంటే, ఏమయ్యా ఎందుకు వచ్చావో చెప్పు వ్యవహారం అన్నారు హోటల్లో కూర్చొని. అంటే ఏం లేదు సార్, మామూలుగానే వచ్చారు. ఏంది వేషాలు వేయడానికి వచ్చావా, రైటర్గా వచ్చావా, ఇంకేం వచ్చావు, డైరెక్టర్గా వచ్చావు, ఏమనుకొని రాలేదు సార్ అని. ఏమనుకొని రాలేదా, ఏంటి నీ ఫ్లాష్ బ్యాక్ అన్నాడు. అంటే చెప్తాను సార్, మీకు అవసరం అయితే చెప్తాను అన్న. అయితే అక్కర్లేదు అన్నాడు. మేనేజర్ పిలిచాడు, ప్రొడక్షన్ మేనేజర్ని, సినిమా ప్రొడ్యూసర్ దగ్గర ఉంటారుగా. ఏమయ్యా మా వాడికి, నన్ను అన్నాడు అప్పుడే, మా వాడికి బాండి బజార్ వెళ్ళి 2 చొక్కాలు 2 ప్యాంట్లు కొనుక్కొని రండి. సరే రండి బాబు. లేదు సార్ ఉండే సార్, ఉండేలేవయ్యా పో అన్నాడు. పాండి బజార్ వెళ్ళి అది షాప్లో వెళ్తే నేను అన్నాను, ఉన్నాయి సార్ నిజంగా బట్టలు ఉన్నాయి ఏంటంటే, అయ్యా తిడతాడయ్యా ఆయన నన్ను, గోపాలకృష్ణ గారు, మళ్ళీ నువ్వు అట్ట నీ ఇష్టం లేకపోయినా నువ్వు కొనుక్కోవద్దే
మీరు కొనాలి, నేను డబ్బులు ఇచ్చి ఇప్పించాలి ఆయనకి అంటే 2 చొక్కాలు 2 ప్యాంట్లు కొనుక్కున్నా. వచ్చిన తర్వాత అక్కడ నుంచి 1 గంట దాకా ఉన్న తర్వాత పరచూరు వెంకటేశ్వర గారు అన్నారు, ఏమయ్యా మేము భోజనానికి ఇంటికి వెళ్తున్నాం, భోజనం చేసి మళ్ళీ వస్తాం 4ంటికి, నీకు ఏమీ తెలుగు అన్నావు కదా, ఏమన్నా మంచి ఒక కాయినింగ్స్ రాయి, ఇందులో నేను వేషం వేస్తున్నా, నేను పేకాట పిచ్చికాడిని, దాని మీద చిన్న చిన్న జోక్స్ లాగా నువ్వు రాయగలవా? రాస్తాను సార్ రాయను. 4ంటికి వచ్చాడు, ఇక్కడ అన్నం తిని కూర్చున్నా. కూర్చున్న తర్వాత ఏమయ్యా రాసావా అంటే పేపర్ ఇచ్చా, ప్యాడు 70 రకాలకి రాశా. 70 ఆయన చూసి వరుసగా టక 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 టిక్ పెట్టేసుకున్నాడు. బాగున్నాయా గోపాలకృష్ణ, బాగా రాశాడు రా అంటే, అందుకనే రా నేను చెప్పింది నీకు, అందుకనే పెద్ద పని చెప్పాను నీకు, ఉండు బాగా చేసుకో. సరే సార్. అక్కడ అంటే మరి మీకు అసలు అనుభవం లేదు కదా సార్, అంటే సినిమాలో డైలాగ్స్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి అని చెప్పి, అప్పుడు ఏది నెల టికెట్లు చింపినప్పుడు చూసిన అనుభవమా, లేకపోతే సినిమాల మీద ఉన్న ఇంట్రెస్టా, లేకపోతే ఏంటిది 70 రాయగలుగుతాం కాయినింగ్స్ లాంటివి అంటే? కాయినింగ్స్ అలాంటిది అవసరం. బతకాలి అని సిన్సియర్గా అనుకున్న వాడికి ఈ అవసరం అనేది పెద్ద ఇష్యూ కాదు. ఆ చేతులు అలాగే ఆడతాయి. ఆ పెన్నుని ఎలా తిప్పాలంటే అలా తిప్పగలం. నిజంగా బతకాలి అనుకుంటే, వీడు కాబట్టి ఆడు అనుకుంటే రావు. ఇది చెప్పాడు, నేను చేస్తా, అట్టా అన్నీ చేస్తా, అన్నీ అలా చేశా, అన్నీ. అది అక్కడి నుంచి 50 సినిమాలు దాకా చేశా. అది ఓన్లీ అది చేశాను. వాళ్ళు నవల్స్ రాశారు, నవల్స్ నేను ఆయన చెప్తుంటే నేను రాశాను. తర్వాత ఇంట్లో పనులు చేశాను, వాళ్ళకి పనులు చేశాను, వెంకటేశ్వర గారి ఇంటికి పని చేశాను, ఆయనకి పని చేశాను. అన్నీ బాయ్లాగా అనుకోండి, బిడ్డలా అనుకోండి, అసిస్టెంట్ అనుకోండి. నేను మాత్రం వాళ్ళిద్దరిని నేను దేవుళ్ళలాగా 5 ఏళ్లలో 4.5 సంవత్సరాలు అలాగే అనుకున్నాను. ఆయన ఎవరు లేనప్పుడు, నేను గోపాలకృష్ణ ఉన్నప్పుడు, అతను నన్ను కొడుకు కంటే గొప్పగా ప్రేమించేవాడు. కొడుకు కంటే గొప్పగా ప్రేమించేవాడు నన్ను. అంటే నా రాతని, నా పనిని, నా సిన్సియారిటీని, అవన్నీ ఆయనకి బాగా ఇష్టపడేవాడు. బాగా చాలా ఇష్టపడ్డాడు, చాలా ఇష్టపడేవాడు. అందుకే నేను వాళ్ళు ఎంత ఫాస్ట్గా రాస్తారో అంతకంటే ఫాస్ట్గా రాశాను. నేను ఉపయోగపడాలి వాళ్ళకని. నాకు రైటర్ అవ్వాలని కోరిక లేదు, వేషాలన్నీ లేవు, ఏమీ లేదు, ఆ చదువుకోవాలి. నన్ను అవకాశం ఇచ్చారు. అట్లా నేను ఎంఫిల్ చేస్తుంటే సీట్ వచ్చింది సార్ నాకు, 2 గంటలే సార్ షూట్ అంటే మధ్యలో వెళ్ళిపో అన్నాడు గోపాలకృష్ణ గారే అన్నాడు. ఉంటే నేను అట్లా ఇక్కడ నుంచి 13B బస్ ఎక్కి ట్రిపుల్ కేను లాస్ట్లో దిగితే అదే ప్రెసిడెన్సీ కాలేజ్. ఓకే. అప్పుడు నా గైడు 2 గంటలు, గంటన్నర అడ్వైజ్ చేసుకునేవాడు, నేను రాసుకునేవాడిని. ఆ తర్వాత ఎంఫిల్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యా. సూపర్. ఇది వేరే కాలేజీకి వెళ్ళి ఎగ్జామ్ రాయాలి. ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత డాక్టరేట్ సీట్ వచ్చింది. అప్పటిదాకా బాగుంది బండి. అభిప్రాయ భేదాలు ఎందుకు వచ్చినాయంటే అది మనకు చెప్పడం భావ్యం కాదు. ఇప్పుడు మీరు చెప్పిన ఇందాక 5 సంవత్సరాల్లో 4.5 సంవత్సరాలు అన్నారు. ఆ 6 నెలల గురించే మీరు మాట్లాడేది? 6 గురించి అంటే నాకు తెలిసి స్వతహాగా పోసాని కృష్ణమూర్తి నాశనం కావాలి అని ఇప్పుడు పరచూరు గోపాలకృష్ణ గారు యోచించడం.
అసలు అంటే వీడు నాకు పాతిన విత్తనం, వాడు చిట్టయ్యాడు, మొక్కయ్యాడు, చిట్టయ్యాడు, నీడయ్యాడు, ఆడు మంచోడు అనే అనేది ఉంది, ఇప్పటికీ ఉంది. కానీ ఆ 6 నెలలు ఏదో దురదృష్టం, ఆయన దురదృష్టం, నా దురదృష్టం. ఆ 5 నెలలు నాకు బాధ లేకపోతే నేను చనిపోయేదాకా వాళ్ళ దగ్గర ఉండేవాడిని. నాకు ఇష్టం, నాకు రైటర్ అవ్వాలని కానీ ఏ ఆలోచన లేదు నాకు. నాకేంటంటే చదువుకోవాలి, దీంతో డాక్టరేట్ కదా, డాక్టరేట్ అయిపోవాలి, తర్వాత డీలిట్ చేయాలి. అప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర అడిగి, నేను యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ వచ్చింది సార్, ఆడ ప్రొఫెసర్ అవుతాను, ప్రొఫెసర్ చేసుకుంటూనే మీ దగ్గర వర్క్ చేసుకుంటారు అని అడగాలనేది మీ అది ఉంది మనసు. ఆ 5 నెలల్లో తారుమారైపోయింది నా ఆలోచనలు, నా అభిప్రాయాలన్నీ పోయినాయి. అది గోపాలకృష్ణ గారి మనస్సాక్షికి తెలుసు, వాళ్ళ ఇంట్లోకి తెలుసు, వెంకటేశ్వర గారికి తెలుసు. అందుకని అక్కడి నుంచి రైటర్ అయ్యా, అవ్వాలి కోరిక నాకు లేదు. ఆ డిస్టర్బెన్స్లో మోహన్ గాంధీ గారు, ఆయన దేవుళ్ళలాగా నాకు, నువ్వేమయ్యా ఎప్పుడు ఇన్ని సంవత్సరాలు ఉన్నావు, బాగా చదువుకుంటావు, రైటరు గోపాలకృష్ణ గారు ఎట్లా రాస్తావు అట్లా రాస్తావు, వెంకటేశ్వర గారు ఎలా చేస్తాడు స్క్రీన్ ప్లే నువ్వు అలాగే చేస్తావు, నేను ఉన్నప్పుడు చేసుకోతే నువ్వు ఎప్పుడు పెద్ద అవుతావు, ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీకంటూ ఉండొద్దా, అదే లేదు సార్ డాక్టరేట్ చేసుకుంటా, నీ తొక్కలో డాక్టరేట్ అయితే ఏం చేసుకోవద్దు కానీ చేయి, ఇది నువ్వన్నీ ఇప్పుడు వాళ్ళంత గొప్పగా రాస్తున్నావు, మరి ఇండస్ట్రీలో వాళ్ళే కదా గొప్పగా రాసేది, అంటే అట్లా రాస్తావు నువ్వు, నీతో రాపించుకుంటున్నాం మేము వాళ్ళ నీ అసిస్టెంట్ రూపంలో. అంటే అది సార్ అది అయితే అది తెలియదు, ఒక నీకు వచ్చిన నచ్చిన కథ చెప్పు, నాకు కథ ఏమనుకోలేదు సార్, నేను షూటింగ్కి వెళ్ళి వస్తాను, వచ్చేలోపు నైటు 7:30కి రా రూమ్లో, కథ చెప్పు, నీకు వచ్చినంత చెప్పు. అసలు నేనేం అనుకోలేదు సార్, ఏదో ఒకటి అనుకోవయా. గాంధీ గారు నన్ను ప్రొవోక్ చేశారు, నాకు పునర్జన్మలు ఇచ్చారు అని చెప్పడంలో పెద్ద ఇష్యూ కాదు అది. ఆయన ఆ రోజు ఆ మాట అనకపోతే ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కాదు అసలు. అదే లేదు, ఏ చదువుకుంటా నాకు వాళ్ళని తిరుగుతుండేవాడిని. ఇప్పుడు ఎక్కడో అసిస్టెంట్ ప్రొఫెసర్ రిటైర్ అయిపోయి ఒక కర్ర పట్టుకొని ఆ బీచ్లో తిరుగుతూ ఉండేవాడిని నేను ఆవిడ. అది నాకు ఇష్టం, అదే నాకు వాయిస్ నాకు ఇష్టం మాట్లాడటం అంటే. అట్లా మోహన్ గాంధీ గారు ఆయన నచ్చింది. ఎంత చెప్పాను నేను, 15 నిమిషాలు చెప్పాను. ఏమయ్యా 2 గంటల సినిమా కథ 15 నిమిషాలు చెబుతావా, అందుకనే కదా సార్ నాకు తెలియదు సార్, అది ఏదో కొంచెం మీరు చెప్పాను సార్ అన్నాను. పెడితే ఆయన ఎమ్మడే ఫోన్ చేసి పిఏపి సుబ్బారావు గారని పెద్ద బ్యానర్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అని, అఖిల నాగేశ్వర గారు వియ్యంకుడు, సుశీలమ్మ గారి మామయ్య, ఆయన అన్నమాట. ఆయన కొడుక్కి ఇంకొక సాయి గారు ఉన్నాడు, పెంపుడు కొడుకు, అసలు కొడుకేమో సుశీలమ్మ గారి భర్త, రెండో తమ్ముడు కొడుకు ఆయన పెంచుకున్నాడు. ఆయన అడిగి, బాబు కథ ఓకే అయిపోయింది, మనం ఆర్టిస్టులు బుక్ చేసుకోవటమే అన్నాడు. ఎవరు పరుచూళ్ళు చెప్పారా అన్నాడు ఆయన ఫోన్లో. కాదు బాబు వాళ్ళ అసిస్టెంట్ పోసారి. ఓ మురళి చెప్పాడా, వెరీ గుడ్ అండి. నాకు చెప్పకుండానే సుబ్బారావు గారు పిలిచారు. ఆ సుబ్బారావు గారు ఇట్లా అసిస్టెంట్ అతడు కృష్ణమురళి బాగా రాశాడు సార్, డెవలప్ చేసుకోవచ్చు నమ్మను. ఏంటికి కథ చెప్పు అన్నాడు. ఎందుకు ఎట్టి పెట్టారు అనుకునే ఫిట్టింగు, నేను ఎప్పుడు ఒక 20 నిమిషాలు చెప్పాను. ఎట్లా అనుకున్నాను సార్ భయం వేసి. అంటే మా సంస్థలో అన్ని ఫ్యామిలీ డ్రామాలు సినిమాలు చేసాం. అర్ధాంగి అవి ఆదర్శకూడము ఇల్లరికి అవి చేసాము. అంటే పోలీస్ కథ ఎప్పుడు చేయలేము మేము, అయినా బాగుంది, నాకు నచ్చింది.
నువ్వు చేసుకో. ఏం సినిమా సార్ అది? పోలీస్ బ్రదర్స్ ఫోరెస్ట్ బ్రదర్స్. 100 days సినిమా. నా కోసం ఆ సినిమా ఆడింది అంతే. నా స్టామినాతో, మాటలకి, సీన్స్కి, క్లాప్స్ థియేటర్లో, అది అంటే అంత వచ్చింది గుండెలో వచ్చి నాకు. నేను ఎవరెవరికో రాశా, నాకు నేను రాసుకోవాలి. సేమ్ అలాగే 5-6 రోజుల్లో రాసేస్తా. 2 daysలో ఎన్నో రాశా కదా, మాటలు ఎన్నో రాశా. ఇప్పటి వరకు మాకు పూరి జగన్నాథ్ గారే తెలుసు ఫాస్ట్గా రాస్తామండి బాస్ మరి 2 days 2 రోజులు ఒక్కరోజు సినిమా మొత్తం రాసిన రోజులు ఉన్నాయి. సూపర్ సార్. ఒక్క రోజుకి ఓకే. అంత అట్లా ఉండేవాడిని షార్ప్గా. అది చేసుకో అని అడ్వాన్స్ మురళి కంటే అమ్మ అడ్వాన్స్ అక్కడ అసిస్టెంట్ చెప్పలా పరిసరాలకి. అంటే వాళ్ళు 40,000 ఇచ్చి అడ్వాన్స్. ఓరు నాయన 40,000 గుండె అయిపోయింది నాకు. ఆ 40,000 అందుకోగానే ఇక మైండ్ అంటే ఇక ఉందాము ఇక్కడ సెటిల్ అవుదాము అనే ఒక ఫీలింగ్ వచ్చేసింది సార్. ఇంకా ఇంకా అట్లేదు నాకు, అట్టలేదు. 40,000 వచ్చినాయి కదా అని అనుకుని ఆలోచించి ఏం చేయాలి 40,000 అని చెప్పి అందులో ఒక 25,000 తీసుకెళ్ళి వాళ్ళకి అప్పుడు కోపంగా ఉంది వెళ్ళిపోయారని ఉంటుంది కదా నాన్న. అప్పుడు వెళ్ళిపోయాడు, సడన్గా వెళ్ళిపోయాడు అన్నట్టు ఉంటుందిగా. వాళ్ళు అట్ట నాది ఉన్నది నాకున్నది నా ప్రాబ్లమ్స్ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆ 40,000లో 25,000 పరుచూరి వెంకటేశ్వర గారికి ఇచ్చా. ఏంటి 25,000 ఇస్తున్నావు అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు, వాళ్ళ అబ్బాయి పేరు మీద నాటకాలు పెడతారు. నాటకాల్లో ఎవరు ఉత్తమ నటుడు, ఉత్తమ స్క్రిప్ట్ ఉంటుంది, అట్లా ఉత్తమ స్క్రిప్ట్ అని ఒకటి పెట్టారు గద్దర్ పేరు మీద. నాకు గద్దర్ అంటే ఇష్టం అందుకని ఆ ఉత్తమ కథ గద్దరు పేరు మీద 25,000 నేను ఇచ్చా. నాకు అప్పుడు ఏంటంటే ఆయన నుంచి వచ్చాము, ఇద్దరి నుంచి వచ్చాము అని 25,000 ఇచ్చా. ఆ 15,000 పెట్టుకున్నా. లేకపోతే ఈ 40,000 తీసుకెళ్తే మా అమ్మాయి దగ్గరికి ఇద్దామనుకుని కూడా అనుకున్నా. అంటే వీళ్ళ రుణానుబంధం తీర్చుకోవాలి అని చెప్పి ఆ 25,000 అప్పట్లో 25,000 అంటే ఇప్పుడు 91లో అది ఇచ్చారు. ఒక వెరీ గుడ్ అన్నాడు ఆయన. అంతే. అక్కడ నుంచి సుబ్బారావు గారి పుణ్యం, మోహన్ గాంధీ గారి పుణ్యం వల్ల ఈరోజు ఇంత స్థాయిలో నాకు అలవమాలిన ఆస్తులు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీ వల్ల నాకు వచ్చినాయి. నాకు మంచి కుటుంబం, మంచి బిడ్డలు, మంచి భార్య, మంచి సంసారం. ఇప్పటికి నాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కష్టాలు లేకుండా, బాధలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా ఈ సినిమా ఇండస్ట్రీయే నాకు అన్ని ఆస్తులు నాకు అందజేసింది. అంటే మీ గురించి మాట్లాడినప్పుడు మీతో పనిచేసిన వాళ్ళు, మీ గురించి తెలిసిన వాళ్ళు, మీ కింద అసిస్టెంట్ రైటర్స్ కింద చేసిన వాళ్ళు చెప్తుంటారు, పోసాని కృష్ణమురళి గారు అంటే ఒక రచయిత, జస్ట్ ఒక రైటర్, కొత్త రైటర్ వచ్చాడు అన్నట్టు కాకుండా ఒక పిడుగుబడినట్టు పడ్డాడు ఆయన ఇండస్ట్రీ మీద. ఏ సినిమా చూసినా కూడా, ఏ ప్రొడక్షన్ హౌస్లో చూసినా కూడా ఆయన సినిమా ఒకటి రన్ అవుతూ ఉండే అంత రేంజ్లో రాశాడు ఆయన. అసలు ఎప్పుడు పడుకునేవాడో, ఎప్పుడు లేచేవాడో కూడా ఇది ఉండేది కాదని చెప్పేసి. ఎలా ఉండేది సార్ బిజీ డేస్ ఆఫ్ రైటర్ పోసాని కృష్ణమురళి? ఎలా ఉండేది? 18 సినిమాలు చేతిలో ఉన్నాయి. ఒక స్టేజ్లో 22 రోజుకి చేయాలి. రోజుకి 22 అడిగితే ఇండియాలో ఎవడు లేడు. అవును. షార్ట్ టైంలో 100 రాసినాళ్ళు ఎవడు లేడు. అది ఎవరి మీద డిపెండ్ అయ్యేవాడి కాదు. వాళ్ళు అసిస్టెంట్లు, అందరు అసిస్టెంట్లు వాళ్ళ అవసరం కోసం వచ్చిన వాళ్ళు తప్ప నాకు అసిస్టెంట్ ఉంటే ఇంకెక్కువ రాస్తాను అనేది నాకు తెలియదు. అప్పుడు తెలియదు కాదు. ఎన్ని ఇచ్చినా నేను రాస్తా, మీరే రాసుకున్నాడు, అలా ఉండేది నాకు ధీమా. అట్ట తర్వాత ఏంటంటే ఎవరో రికమెండేషన్లతో వాళ్ళు వస్తుంటే నేనేం చెప్పేవాడు అంటే, ఇతను మంచోడా చెడ్డోడా అది చెప్పండి, అతను రాసేవాడా, బాగా రాస్తాడా, నాకు హెల్ప్ చేస్తాడా, అవి నాకు అక్కర్లా, నేనే రాయగలను కదా. వాళ్ళు కూడా ఉంటే నేర్చుకుంటారు అంతవరకు తప్ప నాకు ఆ పిల్లోడు మంచోడా కాదో చెప్పండి అంటే ఇతను మంచోడే అన్నా చేసుకోవచ్చు అంటే అట్లా ఆడు మంచోడు అనుకొని పెట్టాను తప్ప బాగా రాతగాడు అనుకొని ఒక్కడిని పెట్టలా. అందరూ
అందరూ అప్రెంటిస్లే కదా. అవును అవును. అలాగని ఓ పెద్ద వచ్చేసేసి అంతకుముందు 50 సినిమాలు రాశాను, నీకు చేసి పెడతాను అట్లాంటి మనకి తెలియవు. నేను చెప్పాక ఒక 40 నిమిషాలు ఆలోచించుకుంటే ఒక కథ రాస్తా. సూపర్. 40 నిమిషాలే రాసుకుంటే ఆ కథ ఎట్లా, ఈ కథ ఎట్లా అన్నీ అంతే. పోలీస్ బేస్ అంతే రాశాను. ఎలా సార్, ఎలా ఎలా అంటే ఏంటి ప్రాక్టీస్ దానికి 40 నిమిషాల్లో? ఏమి లేదు, అవసరం అవసరం. బతకటం అవసరం. బ్రెయిన్లో స్ట్రాంగ్గా పెట్టుకున్నట్టున్నారు అవే చేశాక. నేను మద్రాసులో పడ్డంత శ్రమ, చేసినంత పని 24 అవర్స్ కాదు, 48 అవర్స్. 48 అవర్స్ని నేను 18-15 గంటల్లో వర్క్ చేసేవాడిని. ఓకే, అంత ఫాస్ట్. 24 అవర్స్. అది ఇదే లేదు. ఒక పొద్దున్నే 4ంటికి లేస్తా, 4ంటికి లేచి వాకింగ్కి వెళ్తా మద్రాసులో ఒక గంట. వెళ్ళి వచ్చేలోపు ఆలీ వస్తుంటాడు 5:30కి వాకింగ్ చేయడానికి. స్నానం చేసి వచ్చి 6 లోపు పరచు దగ్గర ఉంటా. 12 దాకా పనిచేస్తా అక్కడ 6 నుంచి నైట్ 12 దాకా, నైట్ 12 వరకు. ఆ నుంచి బయటికి వెళ్ళి అక్కడ అన్నం ఉంటే ఓకే, లేదా అక్కడ అమృత్ పాణి అని ఉండేవి తిని అక్కడే తిని అక్కడే 3-4 తిని వచ్చి ఆఫీస్లో పడుకునేవాడిని. రూమ్ కూడా లేదు నాకు, ఆఫీసే. మరి పరిచయ బ్రదర్స్ దగ్గర పనిచేస్తారు కదా, అక్కడ తినడానికి ఉండేది కదా, ఫెసిలిటీ ఉండేది కదా? అంటే మధ్యాహ్నం ఎప్పుడు ఉంటే అన్నం వేరే రెస్టారెంట్లు ఉంటారు కదా, అన్నాలు అంటే అప్పుడు తినేవాడిని. లేకపోతే ఇక్కడ పట్టించుకునేవాడిని. అన్నం విషయంలో పర్టికులర్ కాదు నాది. అది 1 గంటకి అన్నమా, 2 గంటల అన్నమా, 3 గంటల అన్నమా, తిండి అనేది లేదు మైండ్లో. ఏముంటే తింటా, లేకపోతే డోంట్ వరీ బయట పోయి అరటిపళ్ళు తింటా అంతే. ఆడపిల్లి స్వీట్ తింటాను కాసేపు, నాకు ఇష్టం స్వీట్ ఇష్టం. అవి ఇతరత ఏ హ్యాబిట్స్ లేవు, ఆలోచనలు లేవు. మీ బిజీగా ఉన్న రోజుల్లో అంటే రోజుకి 18 సినిమాలు 22 సినిమాలు రాస్తా ఇంత ఉన్నప్పుడు ఓ పక్కనేమో వస్తూ ఉంటాయి ఆఫర్లు, మీరు కాదనలేరు. ఎందుకంటే స్టార్ రైటర్ ఎవరంటే వాళ్ళకి మళ్ళీ పెరిగాడు ఇండస్ట్రీ అనేది. ఒక పక్కన చెక్కులు అని, ఒక పక్కన ఇదని. సో ఏం ఇన్ఫ్లుయెన్స్ చేసే మీ ఒకనొక స్టేజ్లో మీరు 18 సినిమాలు 20 సినిమాలు అంటే లెక్క పెట్టుకోవడానికి కూడా చాలా ఎక్కువ అమౌంట్ కదా సార్. మరి ఇప్పుడు అవసరం అనేది తీరిపోయిన తర్వాత కూడా ఏం ట్రిగ్గర్ చేసేది మిమ్మల్ని? మా అమ్మ ఒకటే, మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు బికాజ్ ఆఫ్ మనీ. ఇది మనని గబగబ సంపాదించేసుకోవాలి బాగా అట్ట అనుకోవాలా. నేను వర్క్ చేస్తూ ఉంటా అంతే, వర్క్ మీద నేను ఎప్పుడు ఇది ఇంత ఇవ్వండి అంటాం, నేను రాసుకోవటం. ఇంకా ఇతరత్ర ఎక్కడికి ఆ పక్క ఈ పక్క క్లబ్కి పబ్లికి నథింగ్ ఏం లేదు. రాయటమే తప్ప వేరే ఏం లేదు. పైగా ఇంతకంటే ఇంకెక్కువ రాయలేము. 18 కంటే 22 ఒకసారి వస్తే ఆ 16, 17 ఆపి తెల్లారి మళ్ళీ అయి పెట్టేవాడిని, పెట్టేవాడిని. అట్టంటే ఒకసారి రాఘవేంద్రరావు గారు ఒకసారి 2 సార్లు 3 సార్లు పిలిచాడు, రాలా. మా ఇంటికి ఫోన్ చేశాడు ఒకసారి, అమ్మ కృష్ణపల్లికి చెప్పమ్మా, నేను డైరెక్టర్ రాఘవేంద్రరావు గారు. మా ఆవిడ పాపం పొద్దు నుంచి నైటు 9 దాకా ఆ ల్యాండ్ అందరు ఫోన్లు రాస్తూ ఉండేది. ఎవరెవరు ఫోన్ 40, 50, 60 మంది అట్లా రాశారండి, వీళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. ఆ వంట కూడా గోల, ఇదే గోల ఫోను. మా ఆవిడకి కొత్త ఎక్స్పీరియన్స్ కదా, వెళ్ళినప్పుడు ఆవిడకేం తెలుసు పాపం, ఆ విలేజ్లో ఉండి మళ్ళీ చదువుకొని అట్లా ఉండి తప్ప ఈ ఫోన్ రావటం ఏంటి, ఈ సంతకాలు ఏంటంటే ఎవరో రాజారావు గారంట, ఎవరెవరో కోదండరామిరెడ్డి గారంట అంటే డైరెక్టరు అనేవాడిని. ఇది అట్లా అన్నారు, కె రాఘవేంద్రరావు గారు అంటే ఆయన డైరెక్టర్ అంట. ఓ ఆ డైరెక్టర్ గారా ఆయన అంటే 2 సార్లు నేను సరే అని వెళ్ళి పట్టుకునేవాడు కదా, వెళ్ళిపోయాడు. మనం వేరే వర్క్ ఉంటుందిగా, అన్నం తినే టైంకే అవి చెప్పడం ఆమెకి నాకు రావు. ఒక 10 నిమిషాల్లో అన్నం తినేవాడిని. ఒకటి అటు ఇటు పిల్లాడిని చూసుకొని ఎత్తుకొని ఇద్దరిని, చిన్న పిల్లలు కదా, వెళ్ళిపోయేవాడిని. అట్లా వెళ్తే ఒకసారి రాఘవేంద్ర గారు మా ఇంటికి మళ్ళీ ఫోన్ చేశాడు. అమ్మ అంటే అది చెప్పాను సార్, మీతో మాట్లాడుతా అన్నారు సార్ అని చెప్పింది బాగా. చదువుకుంటే అమ్మ పర్వాలేదు, మీ ఆయనకి నా పేరు కె రాఘవేంద్రరావు,
డైరెక్టర్ చెప్పమ్మా అని ఫోన్ పెట్టేశాడు. అంటే ఆమె కొంచెం ఇదైంది, ఎందుకు ఇట్లా అన్నారేంటి ఈయన అంటే ఎప్పుడో వచ్చా నైట్, ఆ నైట్ వచ్చి కె రాఘవేంద్రరావు గారు ఇట్లా అన్నారండి, అట్లా నా పేరు డైరెక్టర్ గారు అని చెప్పండి మీ ఆయనకి అన్నారు, ఎందుకు అట్లా అన్నారండి అంది. అంటే నన్ను తీసుకెళ్ళడానికి రాఘవేంద్ర గారు బాగా డబ్బులు ఇస్తారు, చాలా రెస్పెక్ట్ చేస్తారు, మనకి ఏం కోరికలు ఉండే అవన్నీ తీరుస్తారు, సంతోషంగా ఉంచుతారు. కానీ ఇక్కడ ఆయన 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 కమిట్ అయ్యామంటే ఆయన ఇది నా కమిట్మెంట్ కాబట్టి ఎంత ఇస్తాడు డబ్బులు, ఊటీకో మద్రాసుకో వెళ్ళిపోయి అంటే వేరే వాడు రాకుండా క్లియర్గా మురళి బ్రైట్గా రాస్తాడు, ఫోకస్ అంతా పెట్టాలని అనుకుంటారు. ఇప్పుడు ఈ సినిమాలన్నీ డిస్టర్బ్ అవుతాయి. రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ ఊటీ వెళ్ళి ఆ 10 రోజులు 15 రోజులు 30 రోజులు ఉన్నాం అనుకో, ఈ పోతాయి, తర్వాత నా సిన్సియారిటీ పోతుంది. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, అంటే నా సిన్సియారిటీ పోతుంది. ఉండమంటావు ఆయన దగ్గర, అవన్నీ నాశనం అయిపోతాయి. ఆయన డబ్బులు ఇస్తాడు, రూపాయి కావాలి 2 ఇస్తాడు. అంటే అవునా అని చెప్పే కొన్ని మాటలు, అంటే పర్వాలేదు నేను మాట్లాడతాను డైరెక్టర్ గారితో వెళ్ళిపోయా అన్నది వెళ్ళిపోయా. ఆయన షూటింగ్ జరుగుతుంది బేగంపేటలో, మన జగపతి బాబు గారి సినిమా, అందులో లక్ష్మి గారు కూడా ఉంటారు. ఏదో మార్వాడి హౌస్, ఇది పెద్దది బిల్డింగ్ బేగంపేట. ఆయన వెళ్ళి ఆయన చేస్తున్నాడు, చెబుతుంటే వెనక నుంచి వెళ్ళి ఆయన చేయబట్టుకున్నా. ఎలా డైరెక్టర్ గారు పట్టుకోరు కదా, నాకు ఆ పిల్లతనంగా ఉండేది, ఆ అబ్బాయి ఈ అబ్బాయి ఉండేది కాదు, నన్ను చనువుగా చూసేవారు కదా వాళ్ళందరూ. అటు చేయబట్టుకొని తిరిగి చూశాడట. సార్ అన్న, ఏ మురళి ఏంటి అన్నాడు. అంటే సార్ నాకు ఒక 5 నిమిషాలు టైం కావాలి, ఇస్తారా అన్న. ఎందుకేమన్నా రా అన్నాడు. ఆపాడు షూటింగ్, బయటకు తీసుకెళ్ళా, ఎక్కడి నుంచి ఉప్పర్లాగా తీసుకెళ్ళా గార్డెన్ దగ్గరికి. వెళ్తే సార్ ఎట్లా అన్నారంట మావిడితో, కె రాఘవేంద్రరావు చెప్పమ్మా డైరెక్టర్ అని చెప్పమ్మా అంటే నవ్వాడు. ఊరికే అన్నాను మురళి అన్నాడు. ఆయన కంగారు పడ్డాడు, మరేడు తెలియదు. అంటే సార్ నేను ఒక మాట చెప్తాను వినండి సార్ అన్నాడు. చెప్పు మురళి అన్నాడు. సార్ మీరు పెద్దవాళ్ళు, మీకు బాగా డబ్బు ఉన్నవారు, మీ నాన్నగారు పెద్ద డైరెక్టర్, మీరు పెద్ద డైరెక్టర్, నేను పేదవాడిని సార్, మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు, ప్యాకెట్ డబ్బులు 50 రూపాయలు దొరక్క ఊళ్ళో, అంత పేదవాడిని, ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది సార్, ఇవన్నీ సినిమాలు చేసుకుంటున్నా, అవన్నీ చేస్తే నేను బాగా సెటిల్ అయిపోతాను, సెటిల్ అయిపోయిన తర్వాత ఇక్కడ నాకు డబ్బులు అక్కర్లేదు అన్నప్పుడు మీ దగ్గరికి వస్తారు సార్, మీరు ఇస్తే అవకాశం ఇవ్వండి, ఇప్పుడు నేను రాయలేను సార్ మీకు, మీకంటే 10 రోజులు 15 రోజులు మీరు ఉండాలి, నేను ఇక్కడ గంటకి అరగంటకి ఒక వర్క్ చేసుకుంటున్నాను వేరే వేరే సినిమాలకి అంటే ఆయన వాటేసుకున్నాడు. ఏం మురళి నేనేమనుకున్నా చేపట్టుకున్నాడు, నువ్వు ఎప్పుడు నాతో సినిమా చేయాలంటే రా మనం చేద్దాం అన్నాడు. ఓకే థ్యాంక్ యూ సార్, గ్రేట్ అచీవ్మెంట్ సార్ ఇది. అట్లా నాకు ఎంత అవసరమో అవసరాన్ని మించి దేవుడు కానీ తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ నాకు ఇచ్చింది. ఎందుకంటే డైరెక్టర్ల రూపంలో, నిర్మాతల రూపంలో, హీరోల రూపంలో, అంతేగా హీరో నచ్చితేనే కదా నేను చేయగలను, ప్రొడ్యూసర్ నాకు ఇస్తేనే కదా, డైరెక్టర్ నాకు ఇస్తేనే కదా, అవందరూ నన్ను బాగా అండగా పెట్టుకున్నారు, నన్ను ఆదరించారు, నాకు అవకాశాలు ఇచ్చారు. అది నాకు చాలా, అందుకని అన్నీ ఇంకా నాకు ఒక 100 ఏళ్ల పాటు కూడా విలాసంగా బతికిన అంత డబ్బులు నాకు వచ్చినాయి, ఆస్తులు వచ్చినాయి. అందుకని నేను నా భార్య నా బిడ్డను సంతోషంగా ఉంటాం జీవితాంతం. అయితే ఇప్పుడు మీరు చాలా సినిమాల్లో అడపాదడపా రైటర్గా ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు కనపడుతూ ఉండేవారు కదా నటన అనేది, అంటే యాక్టింగ్ అంటే ఇష్టమా? లేదు, బలవంతంగా చేసేవాళ్ళు. లాస్ట్లో శివయ్యలో కథ రాశాడు నేనే కదా, కథా మాటలు శిల్పే చెప్తుంటే ఒక రౌడీ లాస్ట్లో రామానాయుడు గారిని బెదిరిస్తుంటే
నన్ను బెదిరిస్తావురా నువ్వు రౌడీవా అని పటా కొడితే పారిపోతుంటా. అది నన్ను పెట్టబడ్డాడు. అది అంటే నేనా సార్ అన్నా, చెయ్యి అర్థం చేసుకుందాం శుభ్రంగా, నువ్వు పొడిస్తుంటే నువ్వు రైటర్వి. అది చేశా, అది పెద్ద హిట్ అయ్యింది. అది నవ్వు కూడా వచ్చింది. సరే పవిత్ర బంధంకి అలాగే సుబ్బయ్య గారు, మురళి నువ్వు చెయ్యి, ఆ ఎస్ఐ అయితే బాగుంటుంది, చెయ్యి, నువ్వే చెయ్యి. సార్ నాకు ఏం సార్ ఇది, నేను వేరే చేసుకోవాలి సార్. నాకు వాళ్ళు ఏంటి ఆడికి వెళ్తే డబ్బులు వస్తాయని, ఇదే మళ్ళీ టైం వేస్ట్ కదా. ఆయన గౌరవం మీద వెంకటేష్ బాబు గౌరవం. వెంకటేష్ బాబు నాకు ఇష్టం, నేనంటే ఇష్టం ఆయనకి. అది మళ్ళా పెళ్లి చేసుకుందాలో కూడా మళ్ళా సేమ్ వేషం పెట్టారు. అట్లా ఇంకోటి జమినీలో నా ఉద్దన కొద్దికి నా హ్యాండ్ అని అది పెట్టారు. పెడితే నాకు పాట కూడా పెట్టారు, చుక్కల్లోకి ఎక్కినోడని. ఒకటే నవ్వు నాకు, ఏంట్రా బాబు నాకు మేకప్ వేశారు, నేను ఎప్పుడు చావాలి. ఆ నైట్లు రాసేవాడిని, నైట్స్ రాసేవాడిని, డేలో షూటింగ్ చేసుకుంటూ నైట్ అట్లా చేసుకుంటా. అలా ఆ తర్వాత ఎందుకు వచ్చిందో ఏంటో నాకు వేరే బతుకు ఇచ్చింది, వేరే భవిష్యత్తు ఇచ్చింది మన వినాయక్. నాకు వినయ్ మంచివాడు. వినయ్ అనేవాడు సినిమా చేయకుండా ఉండదగిన వాడు కాదు. అతను 10 రోజులకు ఒక సినిమా చేయగలడు, అంత షార్ప్ డైరెక్టరు, మంచివాడు అబోవ్. చాలా ఫ్రెండ్షిప్, హెల్పింగ్ నేచరు వినాయక్ గారు. వినయ్ అంట, నన్ను మురళి గారు అంట. అప్పుడు నేనేంటంటే మెంటల్ కృష్ణ అది కూడా అనవసరంగా చేయాల్సి వచ్చింది. ఏది నాకు ఇష్టం లేదు అంటే ప్రొడ్యూసర్ నన్నే చేయమన్నాడు. అంటే చేస్తే అది బాగా హిట్ అయింది, పేరు వచ్చింది, నాకేమో వచ్చింది. పేరు వచ్చిన తర్వాత ఏంటో బాగున్నానా, ఇంత బాగా చేస్తున్నానా అని చేస్తే అప్పుడు తర్వాత ఏంటంటే ఇంకో సినిమాకి వెళ్ళాల్సి వచ్చింది, క్రాక్ ఫెలో అని. అంటే వినయ్ ఫోన్ చేశాడు, మురళి గారు ఇందులో నాయక్ సినిమాలో చిరంజీవి గారి అబ్బాయి సినిమా నాయక్, అది అందులో 2 రోజులు 3 రోజులు వేషం ఉంది, నువ్వు చేస్తే బాగుంటుంది, కామెడీ రౌడీ క్యారెక్టర్ లాగా వస్తే బాగుంటుంది. నేను వేరే సినిమా చూసుకుంటే వెళ్తున్నాను, ఎక్కడో శ్రీకాకుళం వెళ్తున్నాను వినయ్ అంటే, ఈ 3 రోజులు చేసి పెట్టి వెళ్ళబ్బా అంటే ఆయన మాట విని వెళ్ళి ఫస్ట్ డే షూటింగ్ చేశా. చూస్తే అందరూ నవ్వుతున్నారు ఫస్ట్ డే డైలాగులకి. అది కెమెరామెన్ ఆయన చోటాకే నాయుడు, ఆయన డైరెక్టరు, అందరూ. అంటే ఆయన అయిపోయిన తర్వాత ఆపాడు నన్ను, మురళి ఈరోజు చేసావు కదా, పొద్దున్నే వచ్చి ఇవన్నీ మా ఆవిడకు చెప్పాను, అందరు నవ్వుతున్నారు అని అన్నీ పెట్టి ఆ 2 రోజులు దాన్ని 13 రోజులు 14 రోజులు పెంచాడబ్బా క్యారెక్టర్ని వినయ్. చెప్తే చిరంజీవి గారికి చూపించారంట. ఇది మొత్తం రష్ చూపిస్తే చూసి తెగ నవ్వాడంట. నవ్వి మళ్ళీ 2సారి నవ్వాడంట. అంటే వాళ్ళ అబ్బాయితో ఉన్నట్ట, దీన్ని ఒక్క మొక్క కూడా కట్ చేయకండి, ఈ పోసాని ఈ కామెడీ ఇవే సినిమా హిట్ అవుతాయి అన్నాడు. ఆశ్చర్యం అంట అందరికీ, మేనేజర్కి, ప్రొడ్యూసర్కి, అందరికీ. ఫస్ట్ రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఎంత నవ్వారో నాకే తెలియదు. తెల్లారి అవ్వగానే టీవీల్లో పెడుతున్నారు, 24 గంటల్లో స్టార్ కామెడియన్ అయిపోయిన పోసాల కృష్ణమూర్తి అంటే ఇది ఏమి కామెడీ రా ఇది, అంత స్టార్ అయ్యానా నేను అంటే. 1 వీక్లో 36 ఫిల్మ్స్ కమిట్ అయ్యా యాక్టర్గా. వేరే వాళ్ళు ఒకరు వచ్చారు, నీకు రోజుకి 2 లక్షలు ఇస్తాను, నాకు కాల్ షీట్లు ఇవ్వు అన్నారు. నాకంత అరగవబ్బా, నాకు అంత డబ్బు నాకు అరగదులే, కానీ అంటే
ఇప్పుడు సుబ్రహ్మణ్యం గారని అతను మంచోడు, మద్రాసులో చాలా మంచి మనిషి, జెంట్లమన్ అన్నలాంటాడు. అంటే ఏమయ్యా మరి ఇన్ని సినిమాలు వచ్చినాయి, మరి ఎంత తీసుకోవాలి ఏంటంటే ఆయన అన్నాడు, ఎంత 1,00,000-1,25,000 తీసుకోండి, 2 లక్షలు వద్దులేవు మనం అంటే మీకు అంత స్టామినా వచ్చింది కానీ అట్ట మనం పెంచొద్దు. ఆయన ఎంత అంటే ఆ 1,00,000 రూపాయలు చాలు. అప్పటి నుంచి 500 సినిమాలు చేశాను. పెద్ద పెంచల 25,000 అంతే పెంచలు. ఎందుకని మామూలుగా 2, 3, 4, 5 లక్షలు అంటే అదే సార్, అంటే ఇది నాకు కొత్తగా అనిపించింది. అంటే చక్కగా సినిమా చేసుకుంటున్నా, బోర్ లేదు నాకు, టైం పాస్ బాగా బ్రహ్మాండంగా ఉంది. వద్దు అంటే ఎప్పుడు డిమాండ్ చేయలే. అదే నేను అంటాం, బేసిక్గా ఇస్తున్నప్పుడు బేసిక్గా ఎవరైనా చేసే పనే కదా. మనకి డిమాండ్ ఉన్నప్పుడు మనం అడగకపోయినా మీరు అన్నట్టు ఎవరో 2 లక్షలు ఇచ్చారు అన్నట్టు 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు వాళ్ళే ఆఫర్ చేస్తుంటారు కదా. బట్ అయినా కూడా పెంచకుండా 1,00,000 చాలు అని తీసుకోవడానికి, అంటే ఎక్కువ సినిమాలు నేను చెప్పా 1,00,000-1,25,000 కన్నా ఎక్కువ వద్దబ్బా, సినిమా ఇండస్ట్రీ అంతా మనకు వచ్చినాయి కదా, నాకు అవకాశం వాళ్ళు ఇచ్చారు కదా అవకాశాలు, ఇంత చాలు. అప్పుడే అంత డబ్బు ఎక్కువ అనిపించింది. ఏమైంది వచ్చేది పోయి వాసుకొని అన్నీ వాళ్ళే తిని వాళ్ళే కారు అన్నీ ఇచ్చారు, 1,00,000 రూపాయలు ఇచ్చి పంపిస్తారు. అట్లా ఎందుకులే అబ్బా అన్న నేను అనుకున్నాం, మా మేనేజర్ అనుకున్నాం. అట్లానే చాలు, చాలా వచ్చింది నాకు నాకు అలవి క్యాలెండ్ అవుతుంది నాకు వచ్చినాయి. చాలా సంతోషంగా ఉన్నాను నేను. స్టార్ రైటర్గా ఉండి ఇన్ని సినిమాలు చేసిన మీరు సడన్గా ఒక ప్రొడక్షన్ హౌస్ పెట్టి, కృష్ణ గారు ఇలా అంటే ఎక్కడ ఏ ఫ్రేమ్లో చూసినా కూడా ఒక 10 మంది ఉంటారు, ఒక స్టార్ కమెడియన్స్ ఉంటారు, స్టార్ హీరోస్, హరికృష్ణ గారు, కృష్ణ గారు, విజయ నిర్మల్ గారు, వీళ్ళందరూ కనపడుతూ ఉంటారు. శ్రావణ మాసం పేరు. అవును. ఎందుకు అంటే ఒక రైటర్ కింద ఉన్న మీరు డైరెక్టర్ కింద మారాలి, నేనే ప్రొడ్యూస్ చేయాలని ఎందుకు అనిపించింది ఫస్ట్ టైం మీకు? అది ఏం కాదు, నాకు ఓనట్ అనిపించింది. నేను రైటర్గా ఉన్నప్పుడు నేను శివయ్య చేయగలను, ప్రేస్ రావే చేయగలను, వాళ్ళు నేను రాస్తే చాలు. చాలామంది చాలా అడిగారు, అప్పుడు నాకు ఇష్టం లేదండి, రాయటమే టైం లేదు నాకెందుకు అని ఎవరెవరికి కొత్త వాళ్ళకి కాళ్ళకెళ్ళి చేస్తుండేవాడు తప్ప అదేం లేదు. నాకేంటంటే ఎందుకో ఉండి అబ్బా ఇప్పుడు దాకా 100 సినిమాలు పైన రాసాము, మరి రాసి రిలాక్స్గా చేసుకుందామా అని పెట్టుకున్నాం. అంతే, దారి లేప అది చేసాము. ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే ఎందుకు ఇన్ని సినిమాలు రాశాను, ఎందుకు ఇది ఫ్లాప్ అయింది అంటే ఫ్లాప్ అవడానికి కారణాలు 100 ఉన్నాయి. వేరే ఆర్టిస్టుల వల్ల, ఇప్పుడు ఉన్నవాళ్ళు కాదు, వేరే వల్ల. అందుకని ఆ కథ అంతా మారిపోయింది. ఏది సినిమా మీరు అనుకున్న కథ అది కాదు, లేదు, 50% పైన లేదు కథ. అదేంటి సార్, మీరే కదా డైరెక్టర్ కూడా మీరే కదా. ఒక ఆర్టిస్టుడు నమ్మి మొదలుపెట్టా, ఆర్టిస్ట్ లేడా, ఆర్టిస్టు ఇవ్వలా నాకు. ఇవ్వనప్పుడు మనం అప్పటికి అందరికీ అడ్వాన్స్లు ఇచ్చాం. నేను వచ్చింది తెలుసుకోవాలా, మొన్న ఇస్తాను కదా అప్పుడు అంటే ఇప్పుడు నాకు అట్లాంటి చేత కాదు, బతులాడుకోవటాలు వద్దు పోనీ అనుకున్నా, ఎంత చూద్దాం ఇప్పుడు ఎంబటే 1 వీక్ 10 డేస్లో. ఇక దాన్ని మార్చి ఎవరు ఒక బాగా ఫైట్లు చేయాలి, సాంగు చేయాలి, 2 సాంగులు చేయాలి, హరికృష్ణ గారిని కొట్టాలి, సుమన్ గారిని కొట్టాలి, నన్ను కొట్టాలి, కృష్ణ గారిని కొట్టాలి, అలాంటి ఆర్టిస్టు కాదులే మన తర్వాత చేద్దాం, అది కాదులే మురళి అంటే ఓకే. ఇప్పుడు ఎప్పుడెప్పుడు చూడాలి. దాన్ని తెలుసా ఎవరికి పెట్టారు, కోటా గారికి పెట్టా. కోటా గారు ఫైట్లు యాడ్ చేస్తాడు, 40 నిమిషాలు సెకండ్ మొత్తం 40 నిమిషాలు మారిపోయింది అప్పటికప్పటికి. అది ఇగో అనండి, లేదా ఇది మారితే ఇంతమందికి డబ్బులు ఇచ్చాము మనం సరే, కానీ ఇది మార్చాం కదా ఫ్లాప్
ఫ్లాప్ అయిన తర్వాత నేనేం ఫీల్ అవ్వాల, అంటే బాధపడ్డా. ఇది కనుక అదే ఆర్టిస్ట్ అయి ఉంటే ఆడేది బ్యాడ్ లక్, మనం దాని గురించి ఇప్పుడు సంజయ్ శకర్లా వద్దు అని ఇంట్లో కూర్చొని రాసుకొని నేనే కూడా రాసుకొని ఇక్కడికే రాసి చూస్తే అదే ఆపరేషన్ దుర్యోధన. అప్పుడు రాసిన కదా, ఆ ఫెయిల్ అయిపోయిన తర్వాత రాసిన కదా. నేను పిచ్చి నేను అసలు ఎందుకు వద్దన్నప్పుడే ఆపాలి కదా, ఆపాలంటే అప్పటికే ఒక 2 కోట్లు పోతాయి. అది సరే ఎటు పోతాయి కదా, అదేనా ఇదేనా, మనం అడ్వాన్స్ ఇచ్చాము, మనం అడగలేము. మిగతా నీకు బట్టలు కానీ ఇంకోటి కానీ మొత్తం అన్నీ కొనేసారు, మొత్తం టోటల్ అన్నీ ఏ టు డెడ్, కార్లు అయ్యే ఏం కావాలో ఏదో అన్నీ వేస్ట్ అయిపోయినాయి కదా. వేస్ట్ అయిపోయి అయిన తర్వాత నేను ఎందుకు మంచి కథలు రాస్తా, ఎందుకు కథ మార్చుకొని చేయాలి, పైగా ఆ కథ కూడా నేను రాయలా, నేను బిజీగా ఉంటున్నా కదా అని చెప్పి వేరే రైటర్కి ఇచ్చా. ఓకే, మీరు రాసింది కాదు అది. డైలాగులు వేరే వాళ్ళకి ఇచ్చా. ఎవరంటే మరుదూరు రాజాకి ఇచ్చా, ఫ్రెండే. అంటే ఎందుకు నువ్వు అగిద్దికి ఇచ్చావు అంటే నేను ఇవన్నీ చూడాల్సి వస్తుంది, ఇది ఇట్లా రాసాడు. అట్లా జరిగింది అది. అన్ని రకాలుగా జరిగింది. ఒకళ్ళని ఎప్పుడు మనం ఆక్షేపించడం వద్దు. హిట్ అయితే మాది, ఫ్లాప్ అయితే అదే కాదు, అది నా తప్పే. అట్లా ఆపేస్తే పోతే 2 కోట్లు పోయాయి. అయిన తర్వాత ఆపరేషన్ దుర్యోధన పెట్టి అది నా లైఫ్నే మార్చింది. అన్నీ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రొడ్యూసర్గా, డైరెక్టర్ అన్నీ దేవుడు. ఇప్పుడు చేస్తుంది ఏంటంటే ఆపరేషన్ అన్నారెడ్డి సంవత్సరానికి ఒకటి చేద్దాం అనుకున్నా. దీంతో స్టార్ట్ అది దీంతో చేస్తానగా. అది మనకు పోయేది కాదు, వచ్చేది కాదు. వచ్చేది వస్తే సంతోషమే, పోవటం అనేది పెద్దగా ఉండదు. ఫ్లాప్ అన్నా కానీ ఉండదు. అంత బడ్జెట్లో పెట్టుకుంటా చేస్తూ ఉన్నా. అంటే ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధన బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు ఈ ఆపరేషన్ అరుణారెడ్డి అనే టైటిల్ పెట్టి ఈ సినిమా చేయడానికి కూడా రీజన్ ఏంటి? ఆపరేషన్ దుర్యోధన ఆ సెంటిమెంట్ అనుకోవచ్చా, లేకపోతే అట్లేదు, ఆ కథే అది. మీరు చూడండి సినిమా, ఆ కథ సూటబుల్ దానికి. కంపల్సరిగా ఆపరేషన్ దీన్ని పెట్టచ్చు అని మీరే అంటారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆపరేషన్ దుర్యోధన లేదా మీరు మెంటల్ కృష్ణ అవి చేసినప్పుడు ఉన్న థియేటర్ల పరిస్థితి వేరు సార్, సినిమా ఇండస్ట్రీ పరిస్థితి వేరు. అప్పుడు ఏంటంటే థియేటర్స్కి వచ్చేవాళ్ళు, హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా, యావరేజ్ సినిమా ఇన్ని ఉండేవి. ఇప్పుడు మొత్తం మారిపోయింది, సిస్టమ్ అంతా మారిపోయింది. ఓటీటీలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరన్నా ఒక నోటబుల్ ఆర్టిస్ట్ ఒక మంచి సినిమా అయితే తప్ప జనాలు బయటకు వచ్చి చూసే సిచ్యువేషన్ లేదు కదా. సో ఎందుకు చూడాలి ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాని? ఆ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే చూడరు. నేను బాగుంటుంది, రీజనబుల్గా ఉంటుంది, సూపర్ డూపర్ అని కాదు, అలా కాదు. సింపుల్ కథ రాశాను నేను, పెద్ద కథ అమ్మా లేదు. సింపుల్ కథ నచ్చింది నాకు. ఒక జర్నలిస్ట్ కథ నాకు నచ్చింది. ఒక లేడీ మీద కథ రాసుకున్నా. అది ఆడుద్ది నమ్మకం ఉంది. ఆడలేదు అనుకోండి మీరు, నాకు పోయేదేవి లేదు, దేవి లేదు. నేను అనేది అంటే ఆడకపోతే పరిస్థితి అది కాదు సార్. నేను అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో థియేటర్స్ పరిస్థితి మారింది కదా. సో ఒక ప్రేక్షకుడు వచ్చి చూడాలంటే కనుక ఇప్పుడు థియేటర్కే వచ్చి, ఇప్పుడు ఓటీటీ అనేది ఇప్పుడు 4 వారాలకో 3 వారాలకో వచ్చేస్తుంది పెద్ద పెద్ద సినిమాలు కూడా. సో అందుకనే ఫుట్ ఫాల్స్ తగ్గిపోయినాయి కదా. సో ఈ సినిమాని పర్టికులర్గా థియేటర్కే వచ్చి చూడాలనే దానికి ఏంటి అప్పీలింగ్ ఏంటని నేను అడుగుతున్నాను. అంటే బాగుంటే వస్తారని, బాగుంటే వస్తారు. అదే సార్ నేను అనేది ఆ పాయింట్ ఏంటి, ఆ బాగుంది అని మీరు ఫీల్ అయిన పాయింట్ ఏంటని నేను అడుగుతున్నాను. అవద్దు, అదైతే మరి సినిమా చూడరాళ్ళు. ఈ పాయింట్ ఇక్కడ రేపొద్దున పబ్లిక్లో వచ్చేదేమో, ఈ పాయింట్ చాలా ఉన్నాయిలే అబ్బా అంటారు. ఏదో కొత్త పాయింట్ అనుకున్నా, ఏదో కొత్తగా ఉంటుంది అనుకున్నాను. అది స్క్రీన్ ప్లే బాగా ఉంటుంది అనుకున్నా. చిన్న కథే అయినా మంచి కథ అనుకున్నా. ఇది పెద్ద హిట్ అయిపోయి మా ఇంట్లో లారీ నిండా ఇంకో డబ్బులు వచ్చేసి అట్లనే ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఇది జెన్యూన్గా ఉంటుంది.
వాళ్ళకి నచ్చుద్ది. ఉమ్, ఓపెనింగ్ లేకపోయినా ఉమ్, ఓపెనింగ్ లేదు 10 మంది ఉన్నారు థియేటర్కి వచ్చేసి ఉమ్, చూశారనుకో, బాగుంటే వాడు 10 మంది చెప్తాడు, అవును. బాగోపోతే బయట రాదు ఛీ అంటాడు. ఉమ్. అందుకని నాకు అదేం లేదు నాకు. అంటే మీరు చిన్న సినిమా ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చారు యాజ్ ఎ డైరెక్టర్ కింద. సో ఇది మీ కమ్బ్యాక్ ఫిల్మ్ అనుకోవచ్చా? కమ్బ్యాక్ ఫిల్ము నాకు బ్రేక్ లేదు, నాకు బ్రేక్ ఏమి లేదు. అంటే చిన్న గ్యాప్ అయితే వచ్చింది. గ్యాపే రాజా, నేను 40 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ ఉన్నా. అవును. అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ సర్వీసు ఇక్కడ చేశా. ఇంతకంటే ఇంకా వచ్చిన ప్రతి సర్వీసు నాకు బోనస్సే. అందుకని ఆ ఆలోచన లేదు. నేను ఏమైనా 20s 30s అయితే ఏమయ్యా ఇంకా నీకు భవిష్యత్తు ఉంది, ఎందుకు ఈ తెలియకుండా చేస్తావు, నేను అన్నీ చేశా, ఇది ఒకటి చేస్తున్నా. అంతే. అప్పుడు ఏముంది, ఇప్పుడు నేను 40 ఏళ్ళు రాజా. 1986లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటిదాకా 26 40 ఏళ్ళు కదా. 40 ఏళ్ళు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి అన్ని డకాముక్కాలు లేవు నా దగ్గర. నాకు నచ్చినట్లే ప్రవర్తించా ఇంతవరకు. 40 ఏళ్ళు నాకు నచ్చినట్టే వెళ్ళారు, బిహేవ్ చేశా, అలాగే నడిచా. ఇంట్లో ఎలా ఉండాలో అలాగే ఉంటా, బయట ఎలాగ ఉండాలో అలాగే ఉంటా. అంటే క్లబ్బులోకి పబ్బులోకో డ్యాన్సులకో ఇంకోటో సిగరెట్లకో పాన్ పరాకో ఏమీ లేదు నా దగ్గర. ఏం మ్యాటర్ లేదు. నువ్వు మురళి అంటే నేను నీ పేరు రాజా అంట. ఎలా ఉన్నావంటే బాగున్నాను రా అంట. నోరు మూసుకోబే, నువ్వు నోరు మూసుకోబే. ఎవరు ఎలా ప్రవర్తిస్తే దానికి తగ్గట్టుగా అలాగుంటా. జైశీకర్ని వైసీ బర్ని ఎవరైనా అంతే కదా. కాదు కొంతమంది ఏంటంటే ఎదురుగా హార్డ్గా మాట్లాడతాను అనుకో, మాట్లాడినా కానీ ఎదురు తినరు. ఏం పెట్టుకుంటారు లోపల ఉంటాయి, బయట ఉండవు. ఈయన ఇట్ట కాదులే, ఏదో టైంలో ఇట్ట ఉంచాలో మనం ఉంచు. అవునులే అన్న, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అవి నాకు గుండె జబ్బులు వస్తాయి అబ్బా అలాంటివి చేస్తే. వాడు ఏమిటంటే వాడు మనం లోపల దాచుకుంటుంటే గుండె జబ్బులు వస్తాయి. అందుకని శుభ్రంగా ఉన్నా, షుగర్ లేదు, బీపీ లేదు, శుభ్రంగా ఉన్నాం. అన్నీ తింటాను, స్వీట్లు తింటా, అరిసెలు తింటా, బూరెలు తింటా, చికెన్ తింటా, ఉప్పు తింటా, పప్పు తింటా, కారం తింటా, అన్నీ దేవుడు ఇచ్చాడు. అందుకే దాచిపెట్టుకుంటే ఇట్ అవుతాయి, గుండె జబ్బులు వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలి, నేను స్టూడియో నుంచే హాస్పిటల్కి వెళ్ళాలి, ఢామ్ అనేటువంటి. స్టార్ రైటర్ కింద ఒక పీక్ చూశారు, తర్వాత ఆల్రెడీ నటుడిగా కూడా చూశారు. అలాంటి మీరు ఒక సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఒక నైటీ వేసుకుని, ఇప్పుడు ఈ సినిమా చూస్తే శారీ కట్టుకుని, అంటే ఇలాంటివి చేస్తున్నప్పుడు అంటే నటుడిగా ఏమైనా చేయాలనే థాట్ ఉంటుందా, లేదంటే ఎవరన్నా ఏమైనా అనుకుంటారు ఇలాంటివి ఏమి ఉండవా, లేకపోతే ఇంట్లో ఎలా ఉంటుంది సార్ సిచ్యువేషన్ ఇలాంటివి చేసిన అంటే నైటీలు వేసుకుని చీరలు కట్టుకుని చేస్తున్నప్పుడు? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ చూడు, నువ్వు పెద్ద స్టార్ హీరోస్ అందరూ కూడా కథకి అనుగుణంగా చీరలు కట్టుకున్న సంఘటనలు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అవును. అది చీర కడితే హిట్ అవుద్దనే కాదు, అవదుగా. హీరోయిన్ ఉంటుంది, చొక్కా ప్యాంట్ వేసుకుంటుంది. ఏదో మన తల్లా పెళ్ళాంలో చంద్రకళకి చొక్కా ప్యాంట్ వేసి ఉంటుంది. అట్లా చొక్కా ప్యాంట్ వేస్తే క్రేజ్ వచ్చుద్దా? రాదు. కథకి అనుగుణంగా ఉండాలి. ఇది ఒక లవర్స్ని కలపడానికి నేను బ్యాడ్ ఫెలోగా మారాను. దానికి గౌన్ వేసుకున్నా. చూడు నువ్వు, అది డిమాండ్ కోసం వచ్చిన ఒక నైటీ తప్ప, నైటీ వేస్తే జనం వస్తారా? ఎవడొస్తాడు? ఎవడు రాడు సార్. ఇంకోటి ఏమను వేసి, అదే నేను అంటున్నా. ఇప్పుడు అంటే ధైర్యం ఉండాలి దానికి. ఫస్ట్ థింగ్ ధైర్యం కాదు రాజా, ఈ కథకి అవసరం. ఇది నువ్వు చెప్పినట్టుగా కథ నాది కాదు, ఇది ఈ క్యారెక్టరు. ప్రొడ్యూసర్ గారు ఒక హీరోని చూజ్ చేసుకున్నారు. ఆ చూజ్ చేసుకున్నారు, నేను కథ చెప్పా, కథ బాగుంది, నేను చేయలేను, నైటీ నేను చేయలేను, నేను వేయలేను, నాకు
ఆ ఎంబరాసింగ్ ఉంటుందేమో అనుకున్నాడు, అంతే తప్పేం కాదు. అవును. నువ్వు చెప్పిన నీకే అట్టుంటే హీరోకి ఎట్టుంటుంది ఇంకా, అందుకని నేను ఇట్లా చేయలేను, అది లేకపోతే ఓకే కానీ అది లేదు. సరే బాబు అన్న చెప్పే ప్రొడ్యూసర్కి, ఇంకో హీరోకి చెప్పాను. హీరోకి నచ్చింది. హిందీ ఈ క్యారెక్టరు శివాజీకి నచ్చింది. అంటే ప్రొడ్యూసర్ మేము కూర్చున్న తర్వాత ఏంటంటే శివాజీకి సూట్ అవ్వట్లా. అతను స్మూత్గా ఉంటాడు, సింపుల్గా నైస్గా ఉంటాడు. ఇతను ఒక రగ్గుడుగా, క్రూయల్గా, సాడిస్ట్గా అట్ట కనపడలా నాకు. ఎందుకంటే నీట్గా ఉంటాడు మనిషి, కాలేజ్ స్టూడెంట్ లాగా ఉంటాడు ఇప్పటికి. అది తనకి సూట్ అవ్వాల. అతను చేస్తాడు, తను చేస్తానని చెప్పారు. అయితే అతన్ని నేనేమో యాక్చువల్గా వేరే ఒక హీరో ఉంది క్యారెక్టర్, అదైతే అది శివాజీకి బాగుంటుంది అనిపిస్తే, కానీ ఆ క్యారెక్టర్ చిన్నదైపోయింది. ఓకే. మరి ఎవరైనా నటన బాగా తెలిసిన వాళ్ళు దాన్ని చూజ్ చేసుకుంటారు, 90ని చూజ్ చేసుకుంటారు. అందుకనే శివాజీ తెలుగుగలడు కాబట్టి అతనికి కూడా గుడ్ నేమ్ వచ్చేది. అంటే మాకేమైందంటే కొంచెం నేను హైట్గా ఉండి రగ్గు అది తీసి షార్టిస్ట్ మాటలు మాట్లాడి ఇవన్నీ అది తనకి బాగోవేమో అన్న భావన కలిగి ఆపేము, అంతకంటే ఏమి లేదు. అది అందుకని మీరు ఈ చేరేస్తే శ్రమ ఆడుద్ది, చీర వేయకపోతే శ్రమ ఆడదు అనే భావన వద్దు. అందరూ చీరలు కట్టుకోవాల్సి వస్తుంది. అలాంటి భావన నేను ఏం అనలేదు సార్. అంటే ఒక స్టేటస్ చూసిన వ్యక్తి ఇలాంటివి చేయడం ఏంటనేది నాకు చెప్పారు యాక్చువల్గా. దానికి మీ ఆన్సర్ నాకు అర్థమైంది. ఇప్పుడు మీ రైటర్ కింద మీరు చేసిన సినిమాలు అన్నీ చాలా వరకు హిట్లు, 90% హిట్స్. అవును. అయితే ఒక్క సినిమా ఎప్పుడన్నా పోసాని కానీ కలిస్తే అడగాలనుకున్న ఒక్క సినిమా పల్నాటి బ్రహ్మనాయుడు. సార్ అంటే మీరు లాజిక్లు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా పట్టుకునే మీరు ఆ ఒక్క సినిమాలో మాత్రం తొడలా కొడితే వెళ్ళిపోవడం, ట్రైన్ వెళ్ళిపోవడం, కుర్చీలు వచ్చేయడం, ఏంటిది, ఏం జరిగింది ఎగ్జాక్ట్గా? ఇది పోసాని చెప్తే వచ్చేది కాదు ఇది. అందులో ఒక డైరెక్టర్, నేను స్టోరీ లైను, స్క్రీన్ ప్లే డైరెక్షను పర్చూరి బ్రదర్స్. డైరెక్షన్ బి గోపాల్ గారు కాదు, స్క్రీన్ ప్లేను డైలాగ్స్, స్క్రిప్ట్ రాసింది పర్చూరి బ్రదర్స్ గారు. పర్చూరి బ్రదర్స్. ఓకే. నేను స్టోరీ లైన్ పెట్టా. ఆ తర్వాత ఎందుకు ఏంటి అవన్నీ ఇప్పుడు చెప్పదలుచుకోవాలి. అది నా మీదే వేసుకో కావాలంటే, నా మొత్తం ఏంటి తప్ప వేయడం కాదు సార్, తెలుసుకుందామని. అంతేగాని వేయడం, వాళ్ళ మీద వేయడం, వీళ్ళ మీద వేయడం కాదు. ఏదైనా సినిమా హిట్ అయిందంటే 24 క్రాఫ్ట్స్ దాంట్లో పనిచేసిన వాళ్ళందరికీ ఎలా అయితే క్రెడిట్ వస్తుందో, పోయిన తర్వాత కూడా రకరకాలు జరిగి ఉండొచ్చు. దాంట్లో వద్దు, వాళ్ళకి ఎవరు చెప్పొద్దు, నా ఒకరికి పని. నాకు ఆ సినిమా చెత్త కథ, నేను చెత్త కథ రాశా. చెత్త కథ రాస్తే గోపాలరెడ్డి ఒప్పుకుంటాడు, బాలకృష్ణ గారు ఎట్లా ఒప్పుకుంటారు, ఎట్టబడుకుంటారు. బాలకృష్ణ ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఆ లైన్ చూసి ఓకే అన్నారు. గోపాల్ గారు అస్సలు ఒప్పుకోడు. హీరో ఓకే అన్నా కానీ తను నచ్చపోతే అది నాకు నచ్చలేదు బాబు అంటాడు గోపాల్ గారు. చాలా సెన్సిటివ్. అది చూడగానే లైన్ చెప్పగానే భలే ఉందబ్బా అని గోపాల్ గారు ఏమన్నారంటే, అంతకుముందు సినిమాలన్నీ పర్చూరి బ్రదర్స్తో రాపించుకున్నాను మురళి, ఇది ఇది బిజీగా ఉండవు కదా, ఓ స్టోరీ అట్ట వచ్చినా కానీ ఒక కథ ఇచ్చేస్తే మిగతా మేము చూసుకుంటాం అని అనుకున్నాం. అది ఇప్పుడు అది హిట్ అయింది అనుకో, బాగా హిట్ అయిపోయింది అనుకో, అనుకుంటాను అది నా కథ అందుకే ఆడింది అని చెప్పుకుంటారు. ఇప్పుడు ఆడలేదనుకో, ఇది నా కథ కాదు, ఇది చాలా మార్పులు జరిగినాయి అనాల్సి వస్తుంది. ఎందుకు ఏ గోల్ లేకుండా, ఎందుకంటే నాకు పర్చూరి బ్రదర్స్ గౌరవం. సార్ ఇప్పుడు సినిమా మామూలుగా ఫ్లాప్ అవడం వేరు, అవును, బట్ ఫ్లాప్ అవుతూ ట్రోల్ అవడం అనేది వేరు కదా. అప్పుడు అసలు అంటే ట్రైన్లు వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ అసలు మీరు చెప్పుకున్న బేసిక్ కథలు ఏం లేవు, అన్నీ ఉంటాయి. అది
అందుకనే కదా దీన్ని మొత్తాన్ని నలిపి మొత్తం నా మొఖాన్ని కొట్టేయండి, అయిపోయా, వేగవాలేదు. నేను మళ్ళా చెప్తే మురళి ఎప్పుడు అంతే అంటారు. బట్ మీరు ఏది దాచుకోరు కదా సార్, గుండెల్లో ఏదన్నా బయట పెట్టేసి వెళ్తారు. ఇది మాత్రం దాచుకోవాల్సి వస్తుంది. కొన్ని దాచుకోవాల్సి వస్తుంది. అంటే కొన్ని గౌరవాలుగా రుచాలి. నా మీదే ఉంది. నా ఫ్లాట్ నేనే చండాలంగా రాశా. బట్ ఇక్కడ మాత్రం కొంచెం మీ లైన్ నుంచి పక్కకి వెళ్ళారు. ఏదన్నా మీద చెప్పేసి మురళి గారు కొంచెం పక్కకి వెళ్ళారు. అయితే ఇప్పుడు మీ దగ్గర ఉన్న వాళ్ళు సినిమాలు తీస్తూ డైరెక్టర్లు అవుతూ వాళ్ళ సినిమాల్లోనే మిమ్మల్ని పెట్టుకుంటాం. కొరటాల శివ గారు అవును సో ఉన్నాడు. త్రివిక్రమ్ అనుకున్నాడుగా. అదే సార్, త్రివిక్రమ్ అత్తారెడ్డి దారేది త్రివిక్రమ్ అది చేసాము, ఇది చేసాము, ఇంకెవరకు చేసాము. మన సంపద నదికి చేశాను. సో ఎలా అనిపిస్తుంది ఉంటుంది అంటే మీ దగ్గర కళ్యాణ్ కృష్ణ చేశాడు. అవును, వాళ్ళ సినిమాలు చేస్తా ఉన్నా. ఏమంటే నేను ఇప్పుడు ఏమి అందులో పెట్టుకోను, నేను ఆర్టిస్ట్ని కాదు. ఎలా అనిపిస్తూ ఉంటాను అంటే మీ దగ్గరికి వచ్చి అలా మీ దగ్గర వర్క్ నేర్చుకుంటున్న వాళ్ళు ఈ రోజు మిమ్మల్ని పెట్టి క్యారెక్టర్స్ కింద యాక్ట్ చేయించుకుంటున్నప్పుడు వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటున్నా వాళ్ళు? ఏమనిపిస్తుంది నాకు, సినిమా పొద్దున్నే వెళ్ళటం, వేషం వేయటం, ఇంటికి రావడం, డబ్బులు తెచ్చుకోవటం, అంతేగాని అసలు పట్టించుకోవడం, అటాచ్మెంట్స్ అస్సలు పట్టించుకోను ఎవ్వరికి. ఆ పెద్ద హీరోనా చిన్న హీరోనా, నాకు సినిమా అంతే. సినిమా వాళ్ళు నాకు అవకాశం ఇస్తారు, వాళ్ళు ఎలా చేయమంటే అలా చేస్తా వెళ్తా. నేను ఎక్కడ ముక్క మార్చను. అదేదని నేను వాళ్ళని ఇబ్బంది పెట్టను. ఎలా చేయమంటే అలా చేస్తా, ఒక వర్డ్ కూడా మార్చను. సార్ అయితే బోయపాటి గారిది ఏంటి సార్? బోయపాటి గారి మీకు రిలేషన్ అని చెప్తుండే ఏంటి అసలు అది? నెక్స్ట్ ప్రశ్న వేయండి, నెక్స్ట్ ప్రశ్న వేయండి. ఈ ప్రశ్న వద్దు, ఈ ప్రశ్న అనవసరం, వద్దు. గాడ్ బ్లెస్ యూ. ఓకే సార్, ఓకే, అర్థమైంది. గాడ్ బ్లెస్ యూ ఎందుకన్నానంటే నువ్వు రెండు ప్రశ్న వేస్తే చాలా బాగుంటాను, సంతోషంగా ఉంటాను. ఖచ్చితంగా సార్. అయితే ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఇన్ని కష్టాలు పడుతూ చూస్తూ వచ్చారు, తర్వాత మీకంటూ ఒక సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు వచ్చి నాకు ఇది కావాలి అంటే ప్లీజ్ అనే మాట నేను వాడకపోయినా కూడా అలాంటి సిచ్యువేషన్ ఒకటి ఆ రేంజ్కి మీరు ఎదిగారు. తర్వాత మళ్ళీ డైరెక్షన్ అనుకున్నారు, తర్వాత చేశారు. బట్ ఇవన్నీ దాటి అవును, పాలిటిక్స్ అనేది అంటే ప్రజాసేవ చేయాలని అన్న ఒక కోరిక, లేదంటే పాలిటిక్స్ అనేది ఎందుకు ఆ జోన్లోకి వెళ్ళాలనుకున్నారు? రాజకీయాల్లోకి జ్వరబడి రాజకీయాల్లోకి దూరి డబ్బులు సంపాదించుకుందామని కాదు. పాలిటిక్స్ అంటే నథింగ్ బట్ సర్వీస్. ప్రజాసేవ, అది నేను అన్నది. నథింగ్ బట్ సర్వీస్. పాలిటిక్స్లో ఎవరు ప్రజాసేవ కోసం పాలిటిక్స్లోకి వస్తారో, ఎవరు వ్యాపారం కోసం రాజకీయాల్లోకి వస్తారో అవి నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను పాలిటిక్స్లో ఈ పాలిటిక్స్ అంటే పాలిటిక్స్ అంటే అనుకుంటారు ఎమ్మెల్యే అవ్వాలి, మంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి అవ్వాలి, ప్రధానమంత్రి అనుకుంటారా? అది కాదు. నేనేమనుకుంటానంటే రాజకీయాలు అంటే నథింగ్ బట్ సర్వీసే, 100% సర్వీసే. మీరు అనుకునేది ఏంటంటే ఎందుకురా ఈ పాలిటిక్స్లో వస్తారు, ఈ దరిద్రంగా మీరు రాకపోతే బాగుండేది కదా అంటే. అందులో పాలిటిక్స్ అంటే ఏమొచ్చింది భయం, ఏమొచ్చింది దరిద్రం లేదు కదా. అది సేవ కదా, సేవాభావం కదా రాజకీయం అంటే. అది ఎవరు దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకుంటారో నాకు అనవసరం, నేను మాత్రం మలుచుకోను. మనం కనుక అడ్వాంటేజ్ తీసుకొని ఒక ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళిపోయి మనం బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనేది నాకు చేతకాని ప్రక్రియ. నాకేంటంటే రాజకీయాలు ప్రజల కోసమే కదా, అందుకని ఎవరన్నా ఉన్నాళ్లలో బెటర్ ఎవరు వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను తప్పితే వీడు మనవాడని వీడు వాళ్ళవాడని అట్టెప్పుడు నేను చేయలేను. బట్ మీరు పోటీ చేశారు కదా సార్, అంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేశారు కదా? చేశాను. అంటే ఏంటి, గెలిస్తే సర్వీస్ చేయొచ్చు ప్రజలకనే ఉద్దేశమా? అది రెండు ఉండేవి చెప్తా.
నేను ఎమ్మెల్యే అయితే గెలిస్తే ప్రజాసేవ చేయవచ్చు అనే భావన కొంతమందికి ఉంటుంది. కొంతమందికి మనం గెలిస్తే బాగా సంపాదించుకోవచ్చు అనే భావన ఉంటుంది. నా భావన ఫస్ట్దే, గెలిస్తే ఎమ్మెల్యేగా అయితే ఈ ప్రభుత్వం వస్తే మనకి ప్రజలకి మనం సేవ చేయొచ్చు అంటానికి నేను నా మనసులో ఉందేమో అని నువ్వు ఊరిని చెప్తున్నావు, బెళ్ళపిచ్చి దాని సాక్ష్యం ఉంది. ఈ మైకు ముందు ఉన్నా కాబట్టి నువ్వు నేను చెప్పలేను కదా, నేను గెలిస్తే తెగ తినేస్తా అని మనసులో అనుకుంటుంటా. అది నీకు చెప్పడు కదా, నీ మనసులో నిజం ఉందా కాదా. ఇప్పుడు నీకు చెప్తా. నేను చెల్లరూరుపేటకి వెళ్ళా, ప్రెస్లో కూర్చున్నా. నన్ను చిరంజీవి గారికి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు. చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయితే ఆయన మంచి చేస్తాడు. ఆయన కూడా బాగా డబ్బు ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు, గంజి తెలుసు బెంజీ తెలుసు అన్నవాడు. అందుకని నాకు ఇవ్వగానే మురళి నువ్వు కూడా మంచివాడివి, నువ్వు అసెంబ్లీలో కూడా బాగా మాట్లాడగలవు, 10 మందితో మాట్లాడగలవు అని సిన్సియర్ ఫెలో. అందుకని నాకేమి తెలియకుండానే అనౌన్స్ చేసి బీ ఫామ్ పంపించాడు. చెప్పను కూడా చెప్పలా. మా ఆవిడే కంగారు పడిపోయింది. డబ్బింగ్ చెప్తా ఉంటే ఏమంటే ఈ సీన్లో ఈ టీవీలో స్క్రీన్ ఇది వస్తుంది, స్టోలింగ్ వస్తుంది, చెలవూరుపేట పోసాలకు ఇష్టపడి అని పెట్టుంది, నాకు తెలియదమ్మా అన్న. అంటే వచ్చింది నేను చూస్తున్నా అంది. అంటే అది తెలిస్తే ఇప్పుడు ఆ తర్వాత చెప్పి వాళ్ళే మురళికి ఇవ్వండి అంటే అప్పుడు నేను ఇట్లా నువ్వేం చేసుకుంటే అలా చేసుకో, మంచివాడికి కదా అందుకే నీకు ఇచ్చా, అయిపోయింది. ఇది చెప్పా వాళ్ళకి పబ్లిక్కి చేస్తే చెలగూరుపేట ఎంత మంచిగా చేయాలో అంత మంచిగా నేను చేస్తానండి అని చెప్పా. అయిపోయింది. చెప్తే ఏమన్నానంటే ముగ్గురు మరి రాజశేఖర్ గారు, పొల్లారావు గారు, నేను ఉంటే నేనే మీటింగ్లో చెప్పారంటే పొల్లారావు గారు మరి రాజశేఖర్ గారు ఈ ఎలక్షన్లో డబ్బులకి 10 కోట్లు పోతాయట కదా, ఓ పని చేద్దాం, మనం ముగ్గురు ఒకే చోట ఒకే జీబులో నుంచుందాం, మీరు మీ ఒపీనియన్ చెప్పండి, నేను నా ఒపీనియన్ చెప్తా, మర్రి శేఖర్ గారు ఆయన ఒపీనియన్ చెప్తారు, ముగ్గురు అంటే మనం ఎవరికి డబ్బులు ఇవ్వక్కర్లా, అప్పుడు ఎవడో కూడా వేస్తాడు కదా వాడికి వేసుకుందాం, మన ముగ్గురు ఒకే జీబులో తిరుగుదామా మొత్తం అని చెప్పా. ఎవరు రెస్పాండ్ అవ్వలా. అయిన తర్వాత మా వాళ్ళు ఉంటారు కదా, మా వాళ్ళు అక్కడ పెద్దలు అడిగిన తర్వాత గురువుగారు ఇది మనకి ఎక్కడెక్కడ ఇవ్వాలో అంటే డబ్బులు ఇట్లా మందు ఇట్లా అంటే అది ఎట్లా అన్నా. అంటే డబ్బులు ఇవ్వాలా అన్న. డబ్బులు అయ్యేది సార్ నవ్వుతారు, డబ్బులు ఇవ్వాలి, మందు ఇవ్వాలి సార్. నేను మందు తాగను, ఒకవేళ తాగుతాను అనుకో నా డబ్బులతో తాగుతాను, నా డబ్బులతో వాడు ఎందుకు తాగాలి, నేను ఇవ్వను, నాకు అలవాటు లేదు, వాళ్ళు అలవాటు చేసుకుంది అట్లా, నీకు అలవాటు ఉంటే నీ డబ్బులతో నువ్వు తాగు, నా డబ్బులతో ఎందుకు తాగాలి అన్న. అదేంటి సార్ మరీ జోక్ వేస్తారు, సినిమా జోక్ కాదండి, నేను ఎవ్వడికి కూడా ఏంటి సార్ ఎవరికి ఇవ్వరు, ఇది ఎవరికి ఇవ్వరా, ఎవరికి ఇవ్వరు సార్, నేను ఎవరికి ఇవ్వను, డబ్బులు పైసా కూడా ఇవ్వను, నా కోరికలు కాదు, చెలగూరుపేటలో ప్రజలకి ఎలా ఉన్నారు, మీకు ఏమేమి కావాలి కోరుకుంటున్నారు అవన్నీ చేస్తా, గెలిస్తే. ఎడగలుగుతాం సార్ మనం, మీరేమో డబ్బులు ఇవ్వరా, మీరేం మందు ఇవ్వరా, నేను చేయండి సార్ అట్లా, నన్ను పాడు చేయొద్దు మీరు అన్నాడు. సొంత పార్టీ వాళ్ళే నన్ను పాడు చేయొద్దండి, మీరు మీరు కనుక ఆ డబ్బులు ఇవ్వండి, ఆ ముందు తాగండి, నేను ఇచ్చారనుకో, గెలిచారనుకో, చిలకలూరిపేట మొత్తం తినేస్తా. అప్పుడు మీరు కూడా నా ఇంటూ రావాలంటే, అపార్ట్మెంట్ కావాలంటే అపార్ట్మెంట్కి 1000 రూపాయలు పెడతా, వస్తా, న్యాయమేనా అది అన్న. ఎవరు మాట్లాడినా అట్టయితే ఎవరు అని, సరే డబ్బులు ఓకే, కనీసం ముందన్న ఇవ్వండి,
ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇవ్వనండి అన్న, లేచి వెళ్ళిపోయారు. వద్దండి అయితే మేము రాము, మేము రాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీరు ఎట్లా వెళ్తారు? నా జేబులో వెళ్ళిపోతారు సార్, ఎవరు రారు మీతో అంటే. రా, నేను కూడా వెళ్తాగా గురుగారు, డోంట్ వరీ అన్న. అంటే పొద్దున్నే ఇద్దరు వచ్చారు, ఇద్దరే వచ్చారు. వేరే వాళ్ళు ఉన్నారు, జనం ఉంటే వింటారా వాడు అంతేరా, వాడి క్యారెక్టర్ అది, మీరు పీక్కుండే ఏమి లేదు. ఇక అతను ఆ క్యారెక్టర్ మీకు నచ్చితే ఎక్కండి, లేకపోతే దెబ్బేయండి. ఎందుకు అతన్ని ఇబ్బంది పెట్టడం అని ఒక పెద్ద ఆయన చెబుతుంటే నేను ఎక్కేసా. ఎక్కుతుంటే ఇద్దరు ముగ్గురు ఎక్కారు. ఒక 2-3 ఫర్లాంగులు వెళ్ళిన తర్వాత జీబు ఫుల్ అయిపోయింది, నిండిపోయింది. మిని అన్నీ నాకేం చెప్పాలో అవే చెప్పా. అందరికి ఏం పెట్టానంటే నేను ఏ ఊరిని అడగల, నా జీబే అదే తీసుకున్నా. నేను ఆ పోస్టర్ కూడా నేనే పెట్టుకున్నా, పెట్రోల్ మేమే పెట్టుకున్నా. కార్యకర్తలకి అన్నం పెట్టా, టీ పెట్టా, కాఫీ పెట్టా, ఎండాకాలం కూల్ డ్రింక్ ఇచ్చా, నా పక్క తిరిగే వాళ్ళకి. అవన్నీ చెప్పి ఇలా ఇలా చెప్తానని చెప్పా. ఓడిపోయా, ఇంటికి వచ్చేసా. నవ్వుకుంటా మాడికి ఫోన్ చేస్తా, అమ్మాయి పోయింది, అమ్మాయి వచ్చేసింది, వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ కొద్దిగా టిఫిన్ పెట్టి వస్తాను అని టిఫిన్ తినేసి మేము థ్యాంక్స్ చెప్పి వచ్చి ఇంటికి వచ్చి కూర్చున్నా. నాకు వచ్చి ఏం పోయింది? ఎప్పుడేం పోతాయంటే అప్పుడులో అక్కడ ముందు పోస్తే, అప్పుడులో డబ్బులు పెంచితే, ఇంటికి వస్తే నాకు క్యారెక్టర్ పోతుంది. యదవని అంటారు, బ్రోకర్ గాడు పోసాని అంటారు, అందరు బ్రోకర్ అంటారు. నువ్వు డబ్బులతో ఓట్లు కొనేసుకొని ఎమ్మెల్యే నువ్వు నిజాయితీ పరుడువా? బ్రోకర్ గాడివి నువ్వు. రేపు డబ్బులు తింటావు కదా, నేను తింటాను, మరి తింటలా? నేను తిన్నాను ప్రజల సొమ్ము, నేను తింటూ ప్రజలకు సేవ చేయటం ఏంటి? ఈడమ్మ కర్మని బారునొక. నువ్వేమైనా డబ్బులు పంచుతావా? టికెట్ కొంటావా? ఓట్లు కొంటావా? మళ్ళీ నువ్వు లంచాలు తీసుకుంటావా? ప్రజల డబ్బులు తినేస్తుంటావా? ప్రభుత్వం డబ్బేగా తినేది, ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బేగా. నువ్వేమన్నా 2000కి అమ్ముడుపోతావా? వాడే రేపు మంత్రి ఎవడు గెలవాలంటే మంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడా? నీకు పనులు అవ్వరా? ఇప్పుడు తిడుతుంటారా మంత్రులని, ఎమ్మెల్యేలని, ముఖ్యమంత్రి తిడుతుంటారా? ముందే చెప్పొచ్చుగా, అరే మనకి ఈ కులం వద్దు, ఈ మతం వద్దు, ఎవడు మనకి సర్వీస్ చేస్తాడు వాడికి ఓటేయి అనేదే నా కాన్సెప్ట్. అది గెలవకపోని నా వల్ల కాదు. గెలవకపోతే ఇక్కడ ఉంటాను. ఇప్పుడు సావట్లా, అప్పుడు గొడవలు లేవు, తగాదాలు లేవు, జనాలు ఏడవట్లా, ఇప్పుడు ఏడవట్లా. మరి ఆ కరబెందుకు? అందరు మంచివాళ్ళు అనుకోవచ్చుగా, అందరు మంచివాళ్ళు ఎందుకోవచ్చు కదా. వచ్చేవాడు మీ ఇంటికే వస్తాడే, నువ్వేమో వాడేమో ఓటు కోసం గుడిసెల్లో దూరతాడా, పేదాళ్ళ ఇంట్లో కూడా. మనం వాళ్ళు గెలిచిన తర్వాత కనీసం ఎమ్మెల్యే ఇంటికి కూడా రానిరా. ఎట్టెళ్తావు? ఎమ్మెల్యే గారి ఇంటికి ఎందుకు వెళ్తావు? నువ్వు ఎట్టెళ్తావు? నీకు హక్కు ఎక్కడిది? నువ్వు అమ్ముడుపోయావు, నువ్వు అమ్ముడుపోయావయ్యా. 1000కో 2000కో 3000కి అమ్ముడుపోయావు, తప్పేం లేదు. ఎమ్మెల్యే చేసింది లంచాలు తీసుకున్నా కానీ అడిగే హక్కు ఎవరికి ఉంది? ఎవరికి లేదు, అడిగే హక్కు లేదు ప్రజలకి. మీరు ఎప్పుడైతే నిజాయితీగా ఇతను ఎవడు, ఇతను మంచోడు, ఇతను మనం వేద్దాం, ఏమయ్యా రూపాయి తీసుకోకుండా నేను ఎమ్మెల్యే గెలిపించాం, తప్పు చేసావో చెప్పుతో కొడతాం అనే హక్కు మీకు ఉంటుంది. ఇప్పుడు హక్కు ఉంటుందా మీకు? సార్ నమస్కారం సార్, ఆడేమన్నా 3 నెలల్లో దండం పెడతాడు, నువ్వేమన్నా 5 ఏళ్ల పాటు జీవితాంతో పాటు దండం పెడతారు మన ప్రజలు. ఎమ్మెల్యే గారు సార్ కొంచెం పిల్లాడికి, మంత్రి గారు సార్ కొంచెం ఇది చెప్ప చూద్దాం పో. ఇది జరుగుతుంది. ఇది జరగకూడదని కొన్నాళ్ళు మాట్లాడా, ఇవి జరగకూడదు అని కొన్నాళ్లే మాట్లాడా. ఎక్కడున్నాను 10 రోజుల పాటు? ఎక్కడున్నానో 10 రోజుల పాటు తెలుసు కదా నీకు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినప్పుడు ఏంటంటే ఇక్కడి నుంచి కొంచెం మంచి బ్రతుకు బతికి హ్యాపీగా ఉండిపోదాం అనుకుంటారు. బట్ మీరు అక్కడి నుంచి మీరు
అంటే మరి మీ మీద ఏ దేవుడు చెయ్యిందో లేకపోతే ఎంతమంది దేవతల కటాక్షం ఉందో కానీ అసలు ఊహించనివన్నీ కూడా సాధించుకుంటూ శిఖరాలన్నీ దాటుకుంటూ మొత్తానికి ఒక రేంజ్కి అయితే వెళ్ళారు. సో బట్ ఏదైనా మధ్యలో చిన్న డైవర్షన్ తీసుకున్నారు కానీ మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. చెప్పాలనుకున్న కథలు ఉన్నాయి, సంవత్సరంకి ఒక సినిమా చేస్తానంటూ. సో అరుణారెడ్డి, ఆపరేషన్ అరుణారెడ్డితో మా ముందుకు రాబోతున్నారు. సో ఈ సినిమా సక్సెస్ అవ్వాలని చెప్పి, మీరు నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నింటికి మరింత బూస్ట్ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కృష్ణమురళి గారు.